ఇక ఇక్కడి నుంచి తర్వాత కథ మళ్ళీ బ్రహ్మదేవుడు నారదునికి చెప్పాడు. ఈ కుదురు పుట్టేసిన తర్వాత శివుడికి అనుకోకుండానే ఒక గ్రహాన్ని లోకానికి ఇచ్చాను, మళ్ళీ తపస్సు చేసుకుంటే బాగుంటుందనిపించింది. ఈసారి తపస్సు చేసుకునేటప్పుడు నా కుమారుడు నాకు ఓ మంచి భార్యని ఇస్తాడు అని ఆయనకి తెలుసు. ఆ పెళ్ళి ఎక్కడ చేసుకోవాలి? పెళ్లి చేసుకునే చోటే తపస్సు చేస్తే ఆ పెళ్లి చేసుకునే చోటుకి వెళ్ళొచ్చు. ఇన్ని ఆలోచనలు చేసి నంది, జయుడు, విజయుడు మీరందరూ నాతో రండి అని ప్రమథగణాల్లో కొంతమందిని వెంట పెట్టుకెళ్ళాట. అందరినీ వెంట తీసుకెళ్ళకూడదండి. కొంతమంది అడుగుతారు, మేము రాకూడదా, ఎంతసేపు ఒక ఇద్దరు రావాలా జయ విజయులే అంటే, వాళ్ళతోటే ఏకాంతంగా మాట్లాడగలడు ఆయన, అందరితో మాట్లాడలేడు. అందరితో మాట్లాడితే కొంపలు మునిగిపోతాయి. అందువల్ల వాళ్ళని కొంతమందిని ఏకాంత భక్తుల్ని వెంట పెట్టుకొని తక్షణం హిమాలయ పర్వతానికి వచ్చాడు. అడ్వాన్స్గానే వచ్చాడు అత్తారింటికి. హిమవంతుడికి వార్త పెట్టాడు నేను వచ్చాను అని. వెంటనే హిమవంతుడు మహావేగంగా వచ్చేశాడు. శివుడు అనుకోకుండా వచ్చేట. సకల లోకేశ్వరుడు, శంకరుడు, భక్త వశంకరుడు, దుష్ట మదాసురేంద్ర నాశంకరుడు అనుకుంటూ పరుగు పరుగునొచ్చి ఆయన పాదాలకు నమస్కరించాడు. ఆ వచ్చేవాడు ఒంటరిగా రాలేదు, కూతుర్ని కూడా వెంట పెట్టుకొచ్చాడు. భార్యను తీసుకురాలేదండోయ్. ఎందుకో వాళ్ళ ఆవిడ మీద ఇంకా ఆయన కొంచెం భయమే. కొన్ని సమయాల్లో భార్య రాకూడదు అనుకున్నాడు ఆయన. అందుకని కూతుర్ని మాత్రమే వెంట పెట్టుకు అక్కడికి వచ్చి సాష్టాంగదండ ప్రణామం చేశాడు. దేవదేవ మహాదేవ కపర్దిన్ శంకర ప్రభో త్వయైవ లోకనాథేన పాలితం భువనత్రయం నమస్తే దేవదేవేశ యోగిరూపధరాయ చ నిర్గుణాయ నమస్తుభ్యం స్వగుణాయ విహారిణే. దేవదేవ మహాదేవ జటాజోటధారి శంకర, నీకు భక్తితో నమస్కరిస్తున్నాను. ఈ చరాచర జగానికి నీవే లోకనాథుడివి. ఈ లోకాలన్నీ నీ చేత పాలింపబడుతున్నాయి. దేవతలకు కూడా అధిదేవతవు నువ్వు, దేవాధిదేవతలకు కూడా ఈశ్వరుడవు నువ్వు. ప్రస్తుతం యోగి రూపాన్ని ధరించావు. నీవు నిర్గుణుడివి, అయినా గుణాలు ధరిస్తావు. సగుణ రూపంలో విహరిస్తున్న నిర్గుణుడవైన నీకు నమస్కారం. కైలాసంలో ఉండే స్వామి, భూలోకంలో ఉన్న ఈ కైలాస పర్వతానికి, హిమవత్ పర్వతానికి కాలినడకన రావడం నా అదృష్టం. నేను నీ శిష్యుణ్ణి, సేవకుణ్ణి. ఆజ్ఞాపించు, ఏం చెబితే అది చేస్తాను. కింకరుణ్ణి శంకర, వశం చేసుకొని ఏదో ఒక పని నాకు పురమాయించు, నువ్వు చెప్పిన పని చేస్తాను అనగానే ఆయన ఎంతో ప్రీతితో ఇలా అన్నట్ట, నాయన హిమవాన్, నేను కొంతకాలం పాటు కోరికలకు అతీతంగా తపస్సు చేయాలనుకుంటున్నాను. ప్రస్తుతం కైలాసంలో నాకు ఊర్ధ్వ కైలాసంలో తపస్సు చేసుకోవాలని అనిపించడం లేదు. అందుకే నీ దగ్గరకు వచ్చాను. అసలు నీ కొండలే పవిత్రమైనవి, నువ్వు విష్ణువంశ స్వరూపుడివి. ఇక్కడ ఎంతోమంది మహానుభావులైన యోగులు నిరంతరం తపస్సులు చేశారు, జపములు చేశారు, దానాలు చేశారు, యజ్ఞాలు చేశారు, యోగ సాధన చేశారు. ఈ ప్రాంతంలో నేను కూడా యోగేశ్వర నామంతో తపస్సు చేద్దామనుకుంటున్నాను. నువ్వు ఒక స్థలం మాకు కేటాయిస్తే ఆ స్థలంలో ఆశ్రమం కట్టుకుంటాం. ఎందుకంటే ఆశ్రమం కట్టుకోవాలంటే స్థలం కావాలి కదా. ఇప్పుడు కాశీలో నేను ఆశ్రమం కట్టుకోవాలనుకుంటున్నాను. మీరందరూ అంటే అయిపోయినట్టే. మీ అందరం ఊరికి ఎక్కడము అని ఇంటికెళ్ళి పారిపోతే నేనేం చేయలేను. కానీ కాబట్టి ఇక్కడ తప్పనిసరిగా ఓ మంచి ఆశ్రమం ఉండాలి. ఓ స్థలం అంటూ వస్తే కదా ఆశ్రమం వచ్చేది, ఆశ్రమం అంటూ వస్తే కదా అందులో విశ్రమించేది, తపస్సు చేసేది. అందువల్ల హిమవంతుడి దగ్గర ఈయనకి డైరెక్ట్గా పరిచయం ఉంది కనుక, హిమవంతుడు ఈయన అడిగితే ఎవరు అండ కనుక, అసలు హిమవంతుడే హైర సృష్టి కనుక, హిమబల నాకు కొంత స్థలం ఇస్తావా అంటే ఆయన తెల్లబోయి, ఈ కొండలు, గుట్టలు, సముద్రాలు, నదులు, నదములు అన్నీ నీవే. అటువంటిది ఈ కొండ మీదకి వచ్చి నన్ను అనుగ్రహించడమే గాక ఓ స్థలం అడుగుతున్నావా, ఇస్తున్నాను, నీకు ఎక్కడ కావాలంటే అంత స్థలం నీదే తీసేసుకో, దానికైనా రిజిస్ట్రేషన్ అక్కర్లేదు, పెర్మనెంట్గా నీదే అన్నాడు ఆయన. అబ్బా అలాంటి ఒప్పుకున్నాయినా, ఇప్పుడేదో క్షణికోద్రేకంలో ఇస్తావు, రేపొద్దున నీ కుమారులు వచ్చి ఈ స్థలం మాది అని మళ్ళీ మమ్మల్ని ఖాళీ చేయమంటారు, కాబట్టి ఒక పట్టా రాసిస్తే కానీ తీసుకోనన్నాడు ఆయన. ఎన్ని లీలలండి ఇవి.
శివుడు అడిగితే ఎవరన్నా కాదంటారా? ఒకసారి ఆయన అక్కడ స్థిరమయ్యాక ఎవడన్నా పక్కకి తోలగలడా? కానీ ఓ పట్టా రాయాలన్నాడు ఆయన. తద్వారా మనకి చెబుతున్నాడు అనమాట, పట్టా లేకపోతే ఆ స్థలం ఒకవేళ నువ్వు కట్టుకున్నా రేపు పొద్దున వాడు గంటేస్తాడు. ఆ మధ్యన ఒక ఆయన అన్నాడండి, నీకు అరుణాచలంలో స్థలం ఇస్తాను కానీ రిజిస్ట్రేషన్ అంతా మాది, నువ్వు కట్టుకోవచ్చు అంతే. అదేంటండి, నాకు అరుణాచలంలో ఇచ్చాక ఇది కట్టుకోవడానికి నేను కట్టుకున్నాక మీరు పొమ్మంటే అంటే, అబ్బే పొమ్మని ఎందుకంటామండి అన్నాడు ఆయన. నువ్వు అనవు రేపు పొద్దున నీ వాడు పొమ్మంటే దానికి నేనేం చేయలేనండి. స్థలం అయిందిట, నేను అందులో బిల్డింగ్ కట్టాలట, నాకు కావలసినప్పుడు ఉండొచ్చుట, ఆయన వద్దంటే పోవాలట. ఇది ఇంకా తెలివితేటలు చాలా బాగుంది. దీన్ని దానం అంటారా? పూర్వం ఒక ఆయన గోదానం చేశాడు. గోవు ముందు భాగం నీది, వెనక భాగం నాది అన్నట్ట. అంటే రోజు ముందు భాగం దగ్గర అన్నం పెడతాడు, వెనక భాగం వచ్చి ఆయన పాలు పితుక్కెడతాడట. ఇదే దానం అంటే. రామరామ, చాలా భయంకరమైన దానం. ఇవన్నీ పురాణాల్లో చెప్పిన వాటిలోనే ఉట్టుట్టినే చెప్పటల్లా. పూర్వం ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇలాంటి కథలు, తద్వారా మనం కొంచెం జాగ్రత్త పడాలి. ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారట. తండ్రి పోతూ పోతూ ఒక ఆవు, కప్పుకోవడానికి పనికొచ్చే మంచి రగ్గు, అది కంబళి అంటాం కదా, అలాంటి కంబళి, ఒక కొబ్బరి చెట్టు, ఈ మూడు ఆస్తిగా ఇచ్చాడు. ఏదో ఓ డొక్కిల్లు ఉంది అనుకోండి, ఆ డొక్కింట్లో కొబ్బరి చెట్టు ఉంది, కొబ్బరి చెట్టు ఇచ్చానురా, ఆవురా, కంబళి, ఇంతే ఆస్తి నాది అని ఆయన డామ్ అన్నాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత 11వ రోజు అన్నదమ్ములు ఇద్దరూ పంచుకోవాలి. అన్నగారు తెలివైనవాడు, తమ్ముడేమో పాపం నాలా అమాయకుడు, నోట్లో వేలెడితే కొరకలేడు. అలానే మీరు నోట్లో వేలెట్టారు, కొరికాను. ఇప్పుడు అన్నగారు అన్నట్టు తమ్ముడితో, రే మనం పంచుకుందాంరా, నాన్న ఇచ్చింది కొబ్బరి చెట్టు పై భాగం నాది, కిందది నీది అన్నట్టు. అలాగే అన్నయ్య అన్నాడు ఈయన. ఆవు వెనక భాగం నాది, ముందు భాగం నీది, ఈ గొంగళి పగలు నీది, రాత్రి నాది. అంటే పగలి ఉతికి ఆరేస్తే ఎండలో, రాత్రి నేను కప్పుకుంటాడు. కొబ్బరి చెట్టు కింద భాగం తమ్ముడిది కదా, అంటే రోజు నీళ్లు వేసి అవి పోసి పెంచితే పైన కాయలు వస్తే ఆయన తీసుకుంటాడు. ఆవు ముందు భాగం ఏమో పాపం తమ్ముడిది, అంటే ఆయన గడ్డి పెట్టి, దోగర పెట్టి, అదేదో కుడితి పెట్టి అవన్నీ చేస్తే పాలు వస్తే ఈయన పెతుక్కుంటాడు అనమాట. పాపం తమ్ముడు అలాగే అన్నాడు. కానీ కొద్ది రోజులు పోయాక ఇప్పుడు ఈయనకి బతకడానికి ఏమీ లేకుండా పోయింది. రోజు ఆయన పాలు తాగేవాడు, ఈయనేమో దీన్ని పోషించాలి. గొంగళి ఉతకడానికి రోజు సబ్బులు అవి అవసరం, ఈయన కప్పుకునేవాడు. రాత్రి చలిలోనేమో ఈయనకి ఇచ్చేవాడు కాదు. అందులో డిసెంబర్ నెలలో కాశీలో చలిలో ఉంటుంది. మరి ఈయనేమో కొబ్బరికాయలు వచ్చినప్పుడల్లా ఆయన కొసుకుపోయేవాడు, ఈయనేమో సంరక్షించేవాడు. అప్పుడప్పుడు అన్నయ్య నాకు కొబ్బరికాయ ఎవరా బాబు, కాసిన పాలన్న ఎవరా, రాత్రి కప్పుకోవడానికి గొప్పటి ఇద్దరం కప్పుకుందామంటే కుదరదు, పంపకాల్లో ముందే రాసుకున్నాం అగ్రిమెంట్ అన్నట్టు. పాపం వీడికి ఏం చేయాలో తెలియక, పైపెచ్చి ఆవుని పోషించడానికి డబ్బులు లేక ఆ ఊళ్ళో ఉన్న గ్రామాధికారి దగ్గరికి వెళ్ళాడు. ఆ గ్రామాధికారి కొంచెం నాలా తెలివైన వాళ్ళండి. అందుకని ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమంటే నాకు ఈ అన్యాయం జరిగిందండి, రక్షించండి అంటే ఆయన ఒక సలహా చెప్పాట. అది డిసెంబర్ నెల, మార్గశిర మాసం. వీడేం చేశాడు, గొంగళి నీళ్లలో నానబెట్టి వదిలేశాడు, ఆరేయలేదు. రాత్రికి అన్నయ్య కప్పుకుందామని చూస్తే అదంతా ముద్ద, చలికి తట్టుకోలేక, ఒరే ఎందుకు ఆరేయలేదంటే పగలు నాది, నేను ఏదైనా చేస్తాను, కావాలంటే నువ్వు ఆరేసుకో అన్నట్టు. ఇంకా అక్కడి నుంచి వీడికి రోజు పగలు విడితే కదా, రోజు పగలంతా సూర్యుడు అస్తమించేదాకా కుండలో నానబెట్టేవాట. వీడికి రాత్రి గజగజలాడిపోయేవాడు. ఇక ఆవు పాలు పితికేటప్పుడు ముట్టి మీద ఒకటి ఇచ్చేవాట పట్టుమని, అంటే గట్టిగా కాదు, కొంచెం మెల్లగా, దాంతో అది తన్నేది వెనక్కి. వీడు పాలు తీసేవాడు కాదు, పాలు తీసేటప్పుడు అది తన్నేది, చాలా ఇబ్బంది పెట్టేవాట, మూతిల్లో ఊపేసేవాడు ముందు భాగాన్ని. దాంతో వాడు పాలు తీసుకోలేకపోయాడు. ఓ పూట దానికి కుడితి కూడా పెట్టలేదు, దాంతో అది బడితి పూజ చేసింది, వెనకాళ్ళతో తన్నింది వాడిని. ఓ రోజు ఏం చేశాడు, కొబ్బరికాయలు వచ్చాక వీడు పైకి ఎక్కనే గొడ్డలు ఉచ్చుకొని 2 దెబ్బలు పట్టని కింద కొట్టాట. ఒరే 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 చెట్లు నరికేస్తున్నారు ఏంటంటే, కింద నాది నరికేస్తాను అన్నట్ట. అప్పుడు వాడు కిందకి దిగొచ్చి, బాబు నీకు పుణ్యం ఉంటుంది, ఇలా ఏడిపించగరా, నీకు ఇన్ని తెలివితేటలు వస్తాయని నేను అనుకోలేదు, ఎవడో దిక్కుమాలాడు నేను రేకెత్తి ఇచ్చినట్టున్నాడు, ఈ రోజు నుంచి మరిద్దరం అగ్రిమెంట్ మార్చుకుందాం, గొంగళి ఇద్దరం కప్పుకుందాం రాత్రిపూట, పగలు ఒక రోజు నువ్వు ఒక రోజు నేను ఉతుక్కుందాం, రోజు ఎలాగో ఉతుకుగా, అప్పుడప్పుడు నేను ఉతుకుతాను నువ్వు ఉతుకుతూ, కానీ నన్ను మాత్రం ఉతక్కు, కొబ్బరి చెట్టు నరక్కు, ఆవును ఒక రోజు నువ్వు ఒక రోజు నేను పోషిద్దాం, పాలు చెరిసగా తాగుదాం అని దారిలోకి వచ్చాడు. ఆవిడ ఎందుకు చెప్తానంటే, దానాలంటే అవే, కొబ్బరి చెట్టు అండి కిందంతా మీకు ఇచ్చానండి, పైది నాదండి అంటే ఉపయోగం ఏమిటి, ఆవు వెనక భాగం కాకుండా ముందు భాగం ఇస్తే దానం ఏమిటి, గొలుసు ఇచ్చేటప్పుడు ఇలా చూపించి, చూపులకు మీకండి గొలుసు నాదండి, ఇదే దానం బంగారం అంటే. గ్రహణం నాడు దానం ఇచ్చింది ఒక ఆవిడ, ఇంత గొలుసు పెట్టుకొచ్చి, మీ కంటికి చూపించేటటువంటి దానం అండి, గొలుసు మాత్రం మా ఇంట్లో ఉంటుందండి. మహాపాపాలు అంటారు వీటిని.
అందువల్ల ఎందువల్లంటే దానం ఇచ్చినప్పటికీ భూదానం మీద సంపూర్ణమైన అధికారం లేకపోతే రేపొద్దున వీడికి సమస్య వస్తుంది కనుక శివుడు మనకి చెప్పడానికి పట్టారాయి అనగానే ఈశ్వరుడు కోరుకున్నంత మేర నేను దానంగా ఇచ్చేస్తున్నాను అని ఒక మంచి దానపు పట్టా రాసి ఇచ్చేసాడు ఆయన. అది పుచ్చుకున్నాడు ఆయన. ప్రభు సంతృప్తేనా? పట్టా ఇచ్చాను, ఇంకేం కావాలి? ఆశ్రమం కూడా నిర్మించమంటావా అంటే ఆశ్రమం మగవాళ్ళు నిర్మిస్తారులే, మా పక్కన ఇంతమందిని తీసుకొచ్చిన వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టాక ఫ్లైట్లో, కాబట్టి వీళ్ళే ఆశ్రమం నిర్మిస్తారు, కానీ నాకు చిన్న ఉపకారం చేయాలి. ఏమిటది? నేను తపస్సు చేసుకునేటప్పుడు నీ కూతుర్ని మాత్రం తీసుకురావు. ఆవిడ నా కేసు చూస్తూ ఉంటే నేను జపం చేసేటట్టుగా లేదు నా పని. కాబట్టి చదువుకునే విద్యార్థికి శివుడు గొప్పగా చెప్పాడండి. చదువుకునే విద్యార్థికి, తపస్సు చేసుకునే వారికి ఎంత కాదనుకున్న సుందరీమణుల దర్శనం కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది. హాయిగా ఇద్దరు కలిసి ఏ ట్రైనింగ్ అవుతున్నారు, ఇంకా ట్రైనింగ్ ఏం చదువుతాడు వీడు? వీళ్ళిద్దరూ ఒకడమొహాలు కూడా చూసుకుంటుంటే సుందరి నీ వంటి దివ్య స్వరూపము లేదని పాడుకుంటూ ఉంటే ఇంక వాళ్ళు ఏం చదువుకుంటారు? భాషా ప్రవీణం చదువుతారు, ఎంబీఏ ఏం చదువుతారు, బీఎస్సీ ఏం చదువుతారు, ట్రైనింగ్ ఏం అవుతారు, ఇవన్నీ పెద్ద గొడవలు అయిపోతాయి. అది ఎంత అద్భుతమైన ఒక కథ అనిపిస్తుంది అనమాట నాకు. అంటే ఇవన్నీ మనకి తెలియకుండానే యోగమునకు, విద్యకి ఈ ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఆ కాలంలో బ్రహ్మచర్య దీక్షతో ఉండాలి, దూరంగా ఉండండి అని చెప్పారనమాట. అందుకని బ్రహ్మచర్య దీక్షతో చదువుకోవాలి. తపస్సు చేసేటప్పుడు ఇటువంటి వాటికి దూరంగా ఉండాలి. 10 సార్లు దగ్గరకు వస్తే మనస్సు చెలించే ప్రమాదం ఉన్నది. కాబట్టి నా మాట విను. అందున నీ కుమార్తె పరమసుందరీమణి, మామూలు సుందరి కాదు. ఆవిడని చూస్తే నా మనస్సు కూడా రవ్వంత వివశత్వం పొందుతున్నది అనగా ఆయన నవ్వాడు. ప్రభు, ఇదే నువ్వు యోగివి, జ్ఞానివి, నీవు స్త్రీ వ్యామోహంలో ఎలా పడతావు? ఈ చరాచర జగత్తంతా నిన్ను ఆరాధించి తద్వారా జితేంద్రియత్వం పొందుతూ ఉంటే నువ్వేమో ఆవిడని చూస్తే ఇంద్రియాలు నిగ్రహింపలేకపోతున్నాను అంటున్నావేమిటి అనగా, ఉండండి నాన్నగారు, ఇది మా ఇద్దరికి సంబంధించింది అని తండ్రిని తోపు తోసి భవాని ముందుకు వచ్చింది. రెండోది ఇక్కడ గొప్ప విషయం చెప్పనా మీకు? పార్వత్యవాచ అనొచ్చు కదా ఇక్కడ శివపురాణంలో, కానీ అలా అంటలేదు. ఎవరు? బ్రహ్మగారు చెబుతున్నాడు కదా, భవాన్యువాచ అన్నాడు. అండోయ్ ఎంత కొంటివాడో చూడండి బ్రహ్మగారు. పార్వతి అంటే పర్వతరాజపుత్రిక, శైలజ యొక్క కూతురు. ఈ పేర్లు వాళ్ళ తండ్రికి సంబంధించిన వాడల్లా. అప్పటికింకా పెళ్ళి అవ్వలేదు ఆవిడికి. అయినా భవానీ అని ఎందుకు అన్నాడో తెలుసా? ఎప్పటికీ భౌడికి ఆవిడ పత్రియే, వాళ్ళిద్దరూ కలిసే జన్మించారు, ఎప్పుడు అవినాభావ సంబంధం వారికి. ఆ ఉవాచ దగ్గర కూడా అంత జాగ్రత్త తీసుకున్నారు వాళ్ళు. సామాన్యుడికి ఏమేమి అర్థం కాదు, ఊరికే భవాన్యువాచ చదువుకుపోతాడు. ఆవిడేమంది? నువ్వు యోగివి, జ్ఞానులలో అగ్రగణ్యుడివి, తపస్సులో ఆరితేరిన వాడివి. ఈ చరాచర జగత్తంతా శక్తిధరుడు అని ఇద్దరు రూపంలో ఉంటుంది. శక్తిని ధరించేవాడివి నువ్వు, నీ శక్తిని నేను. నన్ను ప్రకృతి అంటారు, నీవు పురుషుడివి. ప్రకృతి లేకుండా పురుషుడు ఉంటాడా? పురుషుడు లేకుండా ప్రకృతి ఉంటుందా? శక్తి లేకుండా పురుషుడు ఉంటాడా? పురుషుడు లేకపోతే శక్తి ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు ఇందులో కరెంట్ అనే శక్తి ఉంది, విద్యుత్తు ఉండాలి అంటే దానికి ఒక వైరు కావాలి, అవునా? ఒక తీగ కావాలి. తీగ ఉన్నంత మాత్రం చేత అందులో విద్యుత్తు లేకపోతే అది పనిచేయదు. తీగ ఉండాలి, తీగలో విద్యుత్తు ఉండాలి. నువ్వు తీగ లాంటి వాడివి, నేను విద్యుత్తుని. అంటే పేరుకు నువ్వు తీగవైనా అందులో శక్తి నాదే. నువ్వు శరీరధారివి, ఆ శరీరంలో ఉన్న సకల శక్తులు నావి. నీవు అర్చనీయుడివి, నేను వందనీయురాలిని. నువ్వు ధ్యేయానివి, నేను ధ్యానాన్ని. మనిద్దరం ఒకరి కోసం ఒకరు ఉన్నాం. కాబట్టి తపస్సు ఎప్పుడూ కూడా నన్ను చూస్తే భగ్నం కాదు అనగా, నిజంగా నేను అన్నది సత్యమే. అయినా నేను ఇప్పుడు చేసే తపస్సుతో ప్రకృతిని నాశనం చేయబోతున్నాను. ప్రకృతి అంటే స్వభావం, లక్షణం. నా లక్షణాలన్నీ ధ్వంసం చేసుకుని పరమయోగిని అయిపోదాం అనుకుంటున్నాను. ప్రకృతిం నాశయామ్యహం అన్నాడంటో ఆయన ఏకంగా. తపస పరమేణ ఏవ ప్రకృతిం నాశయామ్యహం. మహాతపస్సు చేసి నా స్వభావాలు, నా గుణములన్నీ నాశనం చేద్దాం అనుకుంటున్నాను. అంటే ప్రకృతిని నాశనం చేస్తాను, ఈ జగత్తుని ప్రకృతి రహితం చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు నువ్వు నా ఎదురుగుండా ఉంటే నువ్వు నాశనం అయిపోతావు కదా, అందుకని నీ మీద జాలితో ఈ పని చేస్తున్నాను అనగానే పకపకారవింది. ఎంత తపస్సు చేసినా ప్రకృతిని ఎవడూ నాశనం చేయలేడు. ఎంత తపస్సు చేసినా ప్రకృతి అంటే పుట్టుకతో వచ్చిన లక్షణం పోదు.
వాడు గొప్పవాడు అవుతాడు. కానీ స్వభావం ఎలా పోతుంది? ప్రకృతి అంటే ఈ చరాచర జగత్తులో ఉన్న కొండలు గుట్టలు వాటి మీద ఉన్నటువంటి ఈ సృష్టిలో ఉన్నటువంటి సౌందర్యాలు ఇవన్నీ కూడా ప్రకృతి. వాటిని నాశనం చేసే శక్తి నీకు నాకు ఎవరికీ ఉండదు. నీవు తపస్సు అంతకంతకీ చేసే కొద్దీ నీలో ప్రకృతి పెరుగుతుంది. అంటే నేను ఇంకా నీలో ఎక్కువగా ఉంటాను. నా శక్తి లేని నాడు ఈ సృష్టి ఉండదు. అనగా ప్రకృతికి అతీతమైన వాడిని అవ్వలేనంటావా అన్నాడు ఆయన. అసలు ప్రకృతికి అతీతమైతే వాడికి తపస్సు చేయవలసిన అవసరమే లేదంది ఆవిడ. ప్రకృతే పరమశ్చేత్వం కిమర్థం తప్యసే తపః. ప్రకృతికి అతీతుడైన వాడికి ఇక తపస్సు చేయవలసిన అవసరం ఉందండి. వాడిలో ఏ గుణము లేకపోతే ఇంకా వాడు తపస్సు ఎందుకు చేస్తాడు? నిర్గుణుడికి తపస్సు అవసరం ఉంది. ఇంకా గుణాలు ఉన్నాయి కనుక, మనలో ఇంద్రియాల మీద పట్టుత్వం తగ్గడం లేదు కనుక, వాటి మీద పట్టు లేదు కనుక తపస్సు చేస్తున్నాం. నీలో గనక ప్రకృతి లేకపోతే అప్పుడు అసలు తపస్సు యొక్క అవసరమే లేదు. జపం ఎవడు చెయ్యాలి? మోక్షం కావాలంటే కోరికలుంటే చేస్తాం. ఆ కోరిక ఏదైనా అవ్వచ్చు. వస్తువు కావాలని కానీ, పెళ్ళి కావాలని కానీ, ఇల్లు కావాలని కానీ, లేక ముక్తి కావాలని కానీ ఏదో కోరిక ఉంటే తపస్సు చేస్తాం. ఆఖరికి మోక్షం కావాలన్న కోరికేగా. అందుకే మోక్ష సన్యాస యోగము అన్నాడు భగవద్గీతలో. అది అంత తేలిక కాదు. ఏదో ఒక కోరిక ఉన్నంత వరకు తపస్సు చేస్తాడు. తపస్సు చేయవలసిన అవసరం లేదు అంటే ఇక వాడు కోరికలు లేనివాడు, వాడు ప్రకృతి రహితుడు. కాబట్టి నువ్వు ప్రకృతి రహితుడు కాలేవు అనగా చాలా గొప్ప మాట చెప్పావు. సాంఖ్యయోగాన్ని బట్టి నువ్వు చెబుతున్నావా అంటే సాంఖ్యమైన అసాంఖ్యమైన యోగం యోగమే. నేను యోగిని, నీవు యోగివి. పక్కన ఒక వస్తువు ఉండడం వల్ల మన మనస్సు అదుపు తప్పితే ఆ వ్యక్తి ఎన్ని జన్మలెత్తినా వాడు తపస్సు చేయలేట. గంగానది దగ్గర కూర్చున్నావు, జపం చేద్దాం అనుకున్నావు. నీ పక్క నుంచి బంగారం పట్టుకెడుతున్నవాడు ఉండొచ్చు, లేదా మగవాడికి ఒక సుందరుడు కనపడచ్చు, సుందరి కనపడింది, లేదా సుందరికి ఒక సుందరుడు కనపడ్డాడు. అంత మాత్రానికే కళ్ళు చెదిరిపోతే ఇంకా గంగానది దగ్గర కూర్చుంటే ఏమిటి, లేకపోతే మూసీ దగ్గర కూర్చుంటే ఉపయోగం ఉంది? ఉపన్యాసం వినాలనుకున్నాం. ఈ వినాలనుకున్న వాడికి మధ్యలో ఫోన్ వస్తే డిస్టర్బ్ అయిపోతే ఇక వాడికి ఏకాగ్రత లేదని అర్థం. ఏకాగ్రత లేనివాడు, నిష్ఠ లేనటువంటి వాడు ఎక్కడికి వెళ్ళినా వాడి జీవితం వ్యర్థమే. ఎదురుగుండా అప్సరసలున్నా, సకల భోగాలున్నా వాటి మీదకి దృష్టి వెళ్లకుండా ఇంద్రియములను అదుపులో పెట్టి తపస్సు చేసిన వాడిని మాత్రమే పురుషుడు అంటారు. నువ్వు అలాంటి పురుషుడు అనుకుంటున్నాను. అప్పుడు నేనున్నా తపస్సు చేయాలి నువ్వు. చాలా కాలం క్రితం ఒక నదీ తీరంలో ఒక ఆయన తపస్సు మొదలుపెట్టాడు. ఆయన శిష్యుడు ఒకటి చూశాడు. గురువుగారే తపస్సు చేయగలిగింది, నేను ఎందుకు చేయకూడదు అనుకున్నట్ట. వాడు కూడా వచ్చాడు. వీళ్ళిద్దరూ తపస్సు మొదలు పెట్టగానే అక్కడికి ఒక ఆయన వచ్చి బట్టలు ఉతకడం మొదలెట్టాడు. బట్టలు నీళ్లలో ముంచి బండరాయి మీద ఢామ్ ఢామ్ అని వెయ్యెర్ర దెబ్బ దరు వెయ్యెర్ర దెబ్బ అని ఉతుకుతున్నాడు. ఈ శబ్దానికి గురువుగారు ఒకసారి ఉలిక్కిపడి చూసి మళ్ళీ ఏమనకుండా కళ్ళు మూసుకొని జపం చేశాడు. కానీ శిష్యుడికి మండిపోయింది. ఎరా అసలు నీకు బుద్ధి ఉందా? గురువుగారు ఉండగా ఆయన జపం చేస్తూ ఉంటే బట్టలు ఉతుకుతావా? నిన్ను పట్టుకు ఉతక అన్నట్ట. ఇది నా ఉతుక్కునే స్థలం, కావాలంటే నువ్వు ఇంకెక్కడికైనా వెళ్ళి వెతుక్కో, వేరే స్థలం నువ్వే వెతుక్కోవాలి కానీ ఉతుక్కునే స్థలంలోంచి నేను వెళ్ళను అన్నట్ట. ఇంక ఇక్కడి నుంచి రోజు శిష్యుడు పొద్దునుంచి సాయంకాలం దాకా ఉతికేవాడితో తగాదా. వాడు కదలడు, వాడు తిడతాడు, వీడు తిడతాడు. ఈ ఇద్దరు తిట్టుకునేవారు. తోమసుంటహ తోమసుంటహ తోములుంటహ తోములుంటహ ఈ విధంగా తిట్టుకుంటున్నారు. గురువుగారు మాత్రం అలా జపం చేస్తున్నాడు. శిష్యుడు గురువుగారి మీద భక్తితోటి రోజు వాడితో తగాదా పడేవాడు. కొంతకాలం పోయాక ఒకేసారి చచ్చిపోయారు ముగ్గురును. స్వర్గం నుంచి విమానం వచ్చి గురువుగారిని పట్టుకెళ్ళింది, ఈ బట్టలు తుక్కునేవాడిని పట్టుకెళ్ళింది. మధ్యలో ఈ శిష్యుడిని మాత్రం యమభట్లు వచ్చి పట్టుకుపోయారు. అప్పుడు ఈయన కంగారు పడి, ఇదేంటండి ఆ గురువుగారిని పట్టుకెళ్ళారు, మా తపస్సుని పాడు చేసిన వాడిని పట్టుకెళ్ళారు, మధ్యలో నన్ను ఎందుకంటే నరకానికి పట్టుకెడుతున్నారంటే, ఒరే నాయన వాడు కర్మయోగి, బట్టలు ఉతికి 10 మందికి ఉపకారం చేయడం వాడి పని. వాడి దగ్గరికి వెళ్ళి అనవసరంగా వాడితో తగాదా పడ్డావు. పైగా వాడు మీ గురువుగారి తపస్సు ఉపయోగపడ్డాడు. ఓ దెబ్బ కొట్టినప్పుడు ఉలిక్కిపడి చూసిన మీ గురువు ఆ దెబ్బలు పట్టించుకోక అసలు ఆ బట్టల శబ్దం చెవులోకి వెళ్లకుండా ఏకాగ్రతతో తపస్సు చేశాడు. ఏకాగ్ర చిత్తుడు అవడానికి ఒక పరీక్షగా ఉపయోగపడ్డాడు వాడు. కాబట్టి తపస్సు చేసిన గురువుగారు, కర్మయోగి అయిన వాడు బాగానే ఉన్నారు. మధ్యలో నువ్వే అనవసరంగా రోజు పొద్దున సాయంకాలం దాకా వాడితో తగాదా పడి భ్రష్టుడు అయిపోయావు. వాడు గుర్తుపెట్టుకో, తపస్సు చేసేవాడికి ఇలాంటి పరీక్షలు వస్తాయి. నదుల దగ్గరికి వెళ్ళినా పరీక్షిస్తారు, కొండల్లోకి వెళ్ళినా
పరీక్షిస్తారు. గుహల్లోకి వెళ్ళినా ఇలాంటి పరీక్షలు ఎదురవుతాయి. ఎక్కడికి వెళ్ళండి మీకు పరీక్షలు ఎదురవుతాయి. పరీక్ష లేకుండా కుదరదు. గుళ్ళోకి వెడదామంటే దర్శనం కావాలా, పూజలు చేయించినా, తద్దినం పెట్టించినా అని అక్కడికి వచ్చి కాస్త డిస్టర్బ్ చేస్తారు ఒక్కొక్కళ్ళు. తప్పదు అది. అప్పుడు మీరు కంగారు పడకూడదు. దక్షిణ అంటాడు ఒకడు, అదొక పరీక్ష, శివ పరీక్ష. గంగానది దగ్గర కూర్చుందామంటే కూర్చుని 5 నిమిషాలు జపం చేసేలోపు పడవా కావాలా అని తెలుగులో అంటాడు వాడు. పైగా నావు చాహియే అంటాడు హిందీలో ఒకడు. ఒరే నాయన, నాకు నావ కాదురా బాబు, నన్ను జావగార్చకరా, నేను హాయిగా శివుడి కోసం జపం చేద్దానంటే వినిపించుకోడు వాడు. ఈ లోపు ఇంకోటి వచ్చి చాయ్ కావాలా, చాయ్ పీవోజీ అంటాడు. అక్కడ ఛాయ్లే. ఇవి ఎక్కడికి వెళ్ళినా మీకు తప్పుతాయి. ఒకసారి చూడండి మీరు. బదరీ వెళ్ళినా ఈ గొడవే, కాశీ వెళ్ళినా ఈ గొడవే, ఇంకెక్కడికి వెళ్ళినా ఈ గొడవే. హాయిగా ఏసీ ఫస్ట్ క్లాస్లో పడుకుందామంటే అక్కడక్కడ వచ్చి ఎవడో గొలుసులాగాడా అని అడిగాడు మొన్న ఎవడో ఒకడిని. పాపం నాతో పాటు ఒక ఆయన ఫస్ట్ క్లాస్లోకి వచ్చాడు. తిన్నగా ఉండగా తెల్లారుదాం 4:30కి మొహం కడుక్కోవడానికి వెడితే 2 కానిస్టేబుల్స్ వచ్చారు. అప్పుడే కర్మగాలు గొలుసులాగెట్టేవాడు గౌతమి ఎక్స్ప్రెస్లో. అదేమో హెచ్ క్యాబిన్లో అనుకుని వచ్చాడు. వీడు ఎందుకు చెప్పండి 4ంటికి వెళ్ళి మొహం కడగడం సుఖంగా ఉండక. పైగా కుర్ర మొహం వీడిది. ఆ గడ్డం కనపడగానే వీడే దొంగలా కనపడ్డాడు. వాడిని పట్టుకున్నాడు. ఇంతలో నేను వచ్చాను అనుకోండి. తర్వాత తెలిసింది ఏ క్యాబిన్లో వాళ్ళు లాగారని. వాళ్ళు దిగిన తర్వాత వాళ్ళకి 5,000 10,000 ఫైన్ వేసాడు. ఈలోపు వీళ్ళు లేపారు. హాయిగా అందులో పడుకుందామంటే 3 దగ్గర వచ్చి గొడవ. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా నీకు పరీక్షే. ఈ పరీక్ష లేకుండా ఉండాలి అంటే ఇంకొకటే మార్గం ఉంది. ఏ వైకుంఠానికో కైలాసానికో మణిద్వీపానికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక కూడా కొంచెం జాగ్రత్తగా ఉండకపోతే జై విజయులు వచ్చి శాపం పెట్టచ్చు, సనత్ కుమారాదులు వచ్చి శాపం పెట్టచ్చు. ఎవడు శాపం పెడతాడో తెలియదు. నిత్యం పరీక్షకి మానవుడు తట్టుకోవలసిందే ఉపాసనా బలం కోసం. కాబట్టి మనం డిస్టర్బెన్స్ లేని స్థలంకి వెడదామనడం అసంభవం. ఉన్న చోటే స్వర్గం సృష్టించుకో. కూర్చుని జపం చేసుకో. పక్కన హారంలో వస్తున్నా జపం చేసుకో. రేవులో ఎన్ని గొడవలు వచ్చినా గ్రహణ స్నానానంతరం 1 నిమిషం కూర్చుని జపం చేసుకో. అంతే, ఇంకెంతకు మించి ఏం చేయలేము. అది మానేసి పార్వతి వస్తే ఆమె వల్ల నా తపస్సు పాడైపోతుంది రానివద్దంటావేం? నన్ను చూచినంత మాత్రం చేతనే నీ తపస్సు పాడైపోతే అది తపస్సు అవుతుందా, నువ్వు ఈశ్వరుడు అవుతావా అందావిడ. అమ్మ ఏం వాదించిందండి. కిం బహూక్తేన యోగీశ. చివరికి ఏమంది? ఎందుకు నీ మాటలాయ్ యోగీశ్వర, నా మాట విను. నేనే ప్రకృతిని, పురుషోసిత్వం, నువ్వు పురుషుడివి. సత్యం సత్యం న సంశయ. ఇది సత్యం, ఇది సత్యం. దేర్ ఈజ్ నో డౌట్ ఇన్ ఇట్. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. పురుషుడంటే నీవే, ప్రకృతి అంటే నేనే. నా అనుగ్రహంతో నువ్వు సగుణుడి అయ్యావు. నీ అనుగ్రహంతో నేను రూపం ధరించాను. నేను లేకపోతే నువ్వు నిరీశ్వరుడివి, నీవు లేకపోతే నేను అనీశ్వరిని. నీవు ఏమీ చేయలేవు నేను లేకపోతే. నేను లేకపోతే నీవేం చేయలేనట్టే, నీవు లేకపోతే నేను ఏమీ చేయలేను. మనిద్దరం పరాధీనులం. శివుణ్ణి పరుడు అంటారు, అమ్మవారిని ఏమంటారు? పరా. కలిస్తే పరాధీన. ఎంత అందమైన మాట ఇది. నువ్వు పరాధీనుడివే, పరాదేవి యొక్క అధీనుడివే, పరాశక్తి యొక్క అధీనుడివే. నేను పర అధీనురాలిని. కాబట్టి మనిద్దరం ఉండవలసింది. ఇక నన్ను రావద్దనొద్దనగానే సరే నీ ఇష్టం, నీవెలా అంటే అలాగే. అయినా మీ నాన్నగారి స్థలం ఇది, ఆయన ఎంత నాకు దానం చేసినా మీ నాన్నగారి దగ్గర ఈ స్థలం అంతా. డోనర్స్కి అప్పుడప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. మనం కూడా ఎవరన్నా స్థలదానం చేశాక ఇది నా స్థలం పొమ్మని అనలేం కదా. చూస్తూ ఎంతైనా ఆయన దానం చేశాడు పాపం అని జాలిపడి రండి రండి డోనర్స్ అంటున్నామా లేదా మనం? అలాగే నీకు మీ తండ్రికి ఇక్కడికి వచ్చే అధికారం ఇస్తున్నాను. సాధ్యమైనంత వరకు మాత్రం నా తపస్సు పాడు చేయకు అనగా అలాగే అన్నది ఆవిడ. నిజానికి శివుడే కనుక పార్వతిని ఇక్కడికి తీసుకురావద్దు అని ఉంటే ఆవిడ 10 రోజులకో 20 రోజులకో వచ్చేదిట. ఇప్పుడు ఆయన వద్దు అనడంతో పట్టుదల వచ్చి రోజు రావడం మొదలెట్టింది. ఎవరినైనా వద్దంటే గ్యారంటీగా వస్తారు. యజ్ఞం జరుగుతోంది అయ్యాక ఆఖరిని పురాణం అయ్యాక దండం పెట్టుకోద్ది అన్నాడు మా శిష్యుడు. అందుకని అందరూ వచ్చి దండం పెట్టారు. లేకపోతే పాప ఎవరు రాలేదు. ఏదో వాళ్ళ దారిని వాళ్ళు అక్కడ కూర్చున్నారు. గురువు గారు వచ్చారు, దగ్గరికి రావద్దు అన్నాడుగా. ఆ వచ్చారనే మాట వెంటనే చెవులో పడి లేదు వచ్చేసారనమాట. కాబట్టి అసలు మనం రావద్దనద్దు. రావద్దంటే వస్తారు, రెండంటే రాదు. పాతకాలం కథలో గుర్తుందా మీకు? కీలుగుర్రం సినిమాలో రాక్షసి ఏమంటుంది? నాయన ఈ గదులన్నీ తిరుగు,
కానీ ఆ చివరి గది ఉందే ఆ గదిలోకి మాత్రం వెళ్ళొద్దంది. కావాలని ఆ గదిలోకి వెళ్ళాడు వాడు. వద్దు అంటే గదిలోకి వెడతాం మనం. అలాగే గుళ్ళోకి వెళ్ళినప్పుడు అన్ని చోట్లకి వెళ్ళండి, ఆ ఒక్క చోటకి మాత్రం వెళ్ళొద్దన్నావా, ఇక్కడ ఏదో ఉందండో వద్దన్నారని అక్కడికి వెడతాం. నాకు ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి ఒక్కొక్కసారి. గంగానదీ తీరానికి ఒకసారి ఒక 400 మందిని తీసుకెళ్ళాం 98లో. అప్పుడు బాలకృష్ణ గారు మేమంతా వచ్చాం, 400 మంది. చాలా అద్భుతంగా జరిగింది. ఆ సమయంలో దీపావళికి ఇలాగే వచ్చాం. అందరికీ ఆ రేవులన్నీ చూపించాక నేను కొంచెం ముందుకు వెళుతున్నాను కొన్ని కారణాల చేత. ఈ జనం నా వెంట రావడం మొదలెట్టారు. నేను వద్దర్రా అంటే, అబ్బాయి ఇన్ని లింగాలు చూపించారు, అక్కడ ఇంకేదో లింగం చూపిస్తారేమో అని బయలుదేరారు. అక్కడ ఈ శివలింగాలకు మొత్తం రేవుల్లో. చివరికి నా పక్కన ఉన్నవాడు, గురువుగారు ఏకాంతం మీద ఏదో పని మీద పెడతారు, అక్కడ కూడా మీరు ఎదుగురా బాబు అంటే కానీ వాడు వెనక్కి తిరిగారు కాదు. రామచంద్ర ప్రభు ఏం చెబుతాం భక్తుల యొక్క లక్షణాలు. నమః పార్వతీ పతయే హర హర మహాదేవ్. ఆ రోజు నుంచి ప్రతిదినము జయ విజయ అని పిలువబడే 2 చెలికెత్తెలతో పార్వతీదేవి శివుడి దగ్గరికి వచ్చేది. పాటలీ పుష్పాలతో, మందార పుష్పాలతో, మల్లెపూలతో శివుడిని పూజించేది. శివుడు తపస్సు చేసుకుంటూ ఉంటే ప్రొద్దుటి వచ్చేసేది టెండోయి. వచ్చి మల్లెపూల దండ, మళ్ళీ ఆ మల్లెపూల మధ్యలో కొన్ని చోట్ల తులసీ దళాలు, కొన్ని చోట్ల పాటలీ పుష్పాలను ఉంటాయి, కొంచెం గులాబీ రంగులో ఉంటాయి అవి కూడా, అవి కదంబ పుష్పాలు, ఇవన్నీ కలిపి ఓ దండ వేసి ఆయన మెడలో ఆవిడే వేసేది. మళ్ళీ ఆయన ఏం పట్టించుకోలేదు, అలా కళ్ళు మూసుకు తపస్సు చేస్తూనే ఉన్నాడు. ఆవిడ వస్తూనే సేవిస్తూనే ఉండేది. ఆ సమయంలో దేవతలంతా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి హాహాకారాలు చేసి, బ్రహ్మ బ్రహ్మ రక్షించు రక్షించు, తారకాసురుడి వల్ల మేము నాశనం అయిపోతున్నాం అన్నారు. అనగానే ఈ కథ వింటున్న నారదుడు, బ్రహ్మదేవా అసలు ఈ తారకాసురుడు ఎవడు, ఈ కథ ఏమిటని అడిగాడు. అంటే నారదునికి తెలియదు అంటే ఈ కథ అంతట్లో ఆయనే ఉన్నాడు, మొత్తం మహానుభావుడు, ఆయన లేనిది లేదు. అయినా కథ వింటున్నప్పుడు అలా అడగాలట. మీ అందరికీ శివపురాణం తెలుసు, కానీ మధ్యలో ఒక్క మాట మాట్లాడుతున్నారా అంటే ఇది నా ద్వారా వినాలి కాబట్టి వింటున్నారు. అంతేగాని మీరే మధ్యలో లేచిపోయి పద్యం చెప్పేసి శ్లోకం చదివేస్తే కొంపలు విరిగిపోయి అసహ్యంగా ఉంటాయి. ఇప్పటికే మధ్య మధ్యలో పారాయణ చేసేవాళ్ళు ఒక్కొక్క ఆయన గుంజాయం లేచిపోయి ఒక పెద్ద గంటంతో చదువుతుంటేనే హడిలిపోతున్నాను నేను. కాబట్టి మధ్యలో లేవకూడదు, తెలిసినా చదవకూడదు ఆ శ్లోకం, నేనే చదువుకోవాలి. ఎవరి వంతు వచ్చినప్పుడు వాళ్ళు మాత్రమే ఆ పురాణం చెప్పాలి. మీకు తోచిన పద్యాలు చెప్పండి అంటే ఇక అక్కడి నుంచి ఈ పురాణం అంతా రసాభాస అవుతుంది. అందుకని నారదుడు అంతా తెలిసినా తాను కూడా కళ్యాణంలో అన్ని భాగాలు వహించినా అన్ని పనులు చేసినా ఏమెరగనట్టుగా ఎవడీ తారకాసురుడు అనక అప్పుడు చెప్పడం మొదలెట్టాడు. పైగా అడగడం కూడా, విష్ణు శిష్య మహాశైవ అన్నాడు ఆయన. నువ్వు విష్ణు శిష్యుడివి, శివభక్తుల్లో అగ్రగణ్యుడు బ్రహ్మ, అందుకని మహాశైవుడివి. అందుకే నేను అడుగుతున్నాను, ఎవడి తారకుడు, ఎందువల్ల దేవతల్ని కష్టపెట్టాడు, ఈ దేవతలంతా చివరికి ఏం చేశారని అడగ అప్పుడు చెప్పడం మొదలెట్టాడు. కశ్యపుడు అని ఒక ప్రజాపతి ఉన్నాడు. దక్ష ప్రజాపతి కుమార్తెలు 13 పెళ్లి చేసుకున్నాడు ఆయన. అందులో పెద్ద ఆవిడ అదితి. ఆ అదితి కొడుకులే దేవతలు, ఆదిత్యులు. దితి కొడుకులు దైత్యులు. అందులో పెద్దవాడు హిరణ్యకశిపుడు, 2 హిరణ్యాక్షుడు. వాళ్ళని శ్రీ మహావిష్ణువు చంపగానే దితి ఏడుస్తూ భర్త దగ్గరకు వచ్చింది. నా కుమారులిద్దరినీ దేవతలు విష్ణువు ద్వారా పొట్టబెట్టుకున్నారు, నాకు బలమైన కుమారుడు కావాలి, వాడి శరీరం దృఢంగా ఉండాలి, దేవతలందరినీ పట్టి పీడించాలి అనగా అప్పుడు కశ్యపుడు, ఇలాంటి కోరిక కోరేవేమిటి, దేవతలని పీడించే కుమారుడు పుడితే అటువంటి వాడు ఎక్కువ కాలం బతకడు, లోకశ్రేయస్సు కోసం సంతానం కావాలని కోరాలి అనగా నాకు లోకశ్రేయస్సు వద్దు, ఏవద్దు, నా శ్రేయస్సే కావాలి, నాకు పుట్టే కుమారుడు సకల లోకాలని దుంపనాశనం చెయ్యాలి, అటువంటి పుత్రుణ్ణి ప్రసాదించనగా అది అంత తేలిగ్గా నీకు వరం రూపంలో ఇవ్వడం కుదరదు, నీకు అటువంటి కొడుకు కావాలంటే తపఃకురు శుచిర్భూత్వా బ్రహ్మణశ్చ అయుతం సమాహ. 10,000 సంవత్సరముల పాటు బ్రహ్మ కోసం శుచివై కఠోర దీక్షతో తపస్సు చేయి. ఓం నమో బ్రహ్మదేవాయ హిరణ్యరేతసే మహాతేజసే అనే మంత్రజపం చేస్తూ 10,000 సంవత్సరములు బ్రహ్మని మెప్పించు. బ్రహ్మానుగ్రహం ఉంటే నీకు ఒక మహాకుమారుడు పుడతాడు. ఈ 10,000 సంవత్సరాల తపస్సులో అశుచిగా ఉండకు, చెయ్యరాని పాప పనులు చేయకు అనగా ఆవిడ అలాగే మహాతపస్సు చేసింది. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నీకు ఒక మహాపరాక్రమవంతుడు పుడతాడు,
వాడి వల్ల లోకాలు సుఖపడతాయనగా, నాకు లోకాల సుఖం వద్దండి బాబు, దేవతల్ని నాశనం చేసే కొడుకు కావాలి అన్నదావిడ. నీ తపస్సుకు మెచ్చాను, దేవతల జోలికి వెళ్ళినా వాడు దేవతలకి హాని మాత్రం చెయ్యడు, కానీ నువ్వు వరం అడిగావు గనక నీ మనవడు మాత్రం లోకకంటకుడు అవుతాడు అని బ్రహ్మ వరం ఇచ్చాడు. ఆ తర్వాత కొంతకాలానికి దితికి ఒక కొడుకు పుట్టాడు. వాడు నేల మీద పడ్డంతో నేల ఢామ్మని పగిలిపోయిందిట, బండరాళ్ళు పగిలిపోయాయట. వాడి శరీరం వజ్రంలా దృఢంగా ఉంది. అందుకని వాడికి వజ్రాంగుడు అని పేరెట్టారు. ఎవరు పేరెట్టారు? వజ్రాంగుడు. ఈ వజ్రాంగుడు వెంటనే తల్లి దగ్గరకు వచ్చి పుట్టి పుట్టగానే పెద్దవాడైపోయాడండి. అది బ్రహ్మదేవుడు వరం వల్ల వచ్చిన యోగం. తల్లికి నమస్కరించి, అమ్మ నన్ను ఏ కారణం చేత కన్నావు అనగా, ఇంద్రుడిని జయించంది ఆవిడ. వెంటనే ఈయన ఇంద్రుడి మీద పడ్డాడు. దేవతలందరినీ జయించి ఇంద్రుడిని బంధించి తల్లి కాళ్ళ మీద పారేశాడు. దాంతో దేవతలంతా హాహాకారాలు చేసి బ్రహ్మ దగ్గర మొరపెట్టారు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, నాయనా వజ్రాంగ, నా వరం వల్ల దితికి కశ్యప ప్రజాపతికి పుత్రుడిగా పుట్టావు. నువ్వు సాత్వికుడివి, దుర్మార్గుడివి కాదు. దేవతలతో యుద్ధం చెయ్యకూడదని ఎన్నోసార్లు మీ అమ్మకి చెప్పాను, ఇప్పుడు నీకు చెబుతున్నాను. మీ అమ్మ నా మాట ఎలాగో విందు, నా మాట విను. దేవతలను విడిచిపెట్టి ఇంద్రుడిని విడిచిపెట్టి నీకు వరాలు ఇస్తానగానే, మహాప్రభు ఈ ఇంద్రుడు మా అమ్మని ఏడిపించట, అందుకని అమ్మ కోరింది, తల్లి కోరిక ఎప్పుడు తనయుడు కాదనకూడదు కాబట్టి ఇంద్రుడిని బంధించి దేవతల్ని జయించాను తప్ప నాకు ఈ ఇంద్రుడి మీద ప్రత్యేకమైన ద్వేషం లేదు, ఇదిగో ఇప్పుడే విడిచిపెడుతున్నాను అని సబాంధవంగా ఇంద్రుడిని విడిచిపెట్టాడు. అప్పుడు ఆయన సంతోషించి, ఇదిరా బుద్ధిమంతుల లక్షణం అంటే, ఇదిగో చూడు నా శరీరం నుంచి ఒక సుందరిని సృష్టిస్తున్నాను అని ఆయన ఏం చేశాడు, సృజామ్యాకాం వరాం స్త్రియం, ఒక ఉత్తమురాలైన స్త్రీని నీ కోసం సృష్టిస్తున్నాను అని ఎడమ భుజం నుంచి ఒక ఆవిడ సృష్టించాడు. పరమ సుందరి ఆవిడ. ఆవిడ అవయవాలన్నీ శ్రేష్టములైన అవయవాలు. ఏ అవయవం ఎలా ఉండాలో అలా ఉన్నది. ముక్కు ఎలా ఉండాలి, కన్ను ఎలా ఉండాలి, కాలు ఎలా ఉండాలి, అలాగే ఉన్నాయి. కొందరికేమో ఎంత అందంగా ఉన్న దిక్కుమాల ముక్కు కొంగలా ఎలా పొడుగ్గా వస్తుంది, కొందరికి అసలు ముక్కే ఉండదు, వెనక్కి రొక్కుపోతుంది. ముక్కు బాగుంటే కళ్ళు ఇంతింత ఉంటాయి, పిసిరి పిసిరి కళ్ళు, విశాలాక్షి అని పేరు. అదేమో ఉపయోగం, మంచి విశాలం లేని కళ్ళు ఉన్నాయి ఆవిడకి. చెవులు కూడా కొంతమందికి డొప్ప చెవులు ఉంటాయి, దిక్కుమాల చెవులు, అలా కాకుండా అందమైన చెవులు. ఇవన్నీ ఉంటే ముఖమేమో అయితే ఇలాగ కొబ్బరికాయలాగా లేదా మరీ పుచ్చకాయలా ఉంటుంది, అలా కాకుండా చంద్రబింబంలో చాలా అందంగా ఉందట. ఇక జుట్టు ఇక్కడి నుంచి నేల మీదకి వెళ్ళాడుతుందటండి. అలాంటి జుట్టున్న వాళ్ళని ఎప్పుడైనా చూసామా? నేను చూశాను, ప్రయాగలో చూశాను. కానీ కష్టం. అటువంటి జుట్టుతో పరమసుందరి ప్రత్యక్షమయ్యింది. అప్పుడు బ్రహ్మ వరాంగి అని పేరు పెట్టాడు ఆవిడికి. అవయవాలన్నీ శ్రేష్టములు గనక ఆవిడికి వరాంగి అని పేరు పెట్టాడు. వరాంగీం నామ తాం దత్వా తస్మై దితిసుతాయ వై. ఆ వరాంగి అని పేరు పెట్టబడినటువంటి కన్యకని వజ్రాంగుడికిచ్చి పెళ్లి చేసి, ఈమె వల్ల నీకు దాంపత్య జీవితం సుఖంగా ఉంటుంది, కానీ ఆవిడ కోరిన కోరికలు అన్నీ తీర్చకు, ధనం అడిగితే ఇయ్యి, భోజనాలు అడిగితే ఇయ్యి, కొడుకుల విషయంలో మాత్రం ఆవిడ కోరిక తీర్చావా నీవు దుఃఖపడతావు, మీ వంశం నాశనం అవుతుంది అని పలికి వెళ్ళిపోయాడు ఆయన. వజ్రాంగుడు అలాగేనని ఆ వరాంగితో కొంతకాలం కాపురం చేశాక ఒకరోజు వచ్చి ఆవిడ కాళ్ళు గట్టిగా పట్టుకుని, ఏమండి నాకు ఒక కోరిక ఉంది తీర్చండి అనగా, ఏమిటన్నాడు ఆయన. ఇంద్రుణ్ణి బంధించి లోకాలని పట్టి పీడించే కొడుకు కావాలండి, ఈ కోరిక మా అత్తగారిది నాది కూడానండి అనగానే, అమ్మ బాబాయ్ ఈ బ్రహ్మ చెప్పినట్టే జరుగుతోంది అనుకున్నట్టే. బ్రహ్మగారు చెప్పాడు నాకు, ఏమని, నీ భార్య కోరిన ఏ కోరికైనా తీర్చు, కానీ లోకకంటకుడైన కొడుకు విషయంలో మాత్రం ఆవిడ మాట వినద్దన్నాడుగా. ఇప్పుడు ఆవిడ అదే కోరింది. అందుకని భార్యామణి మంచి బంగారం లాంటి కొడుకును కోరుకో, మహానుభావుడిని ఒక కుమారుడిని ఇస్తాను నీకు అనగా, నాకు మహానుభావుడు వద్దు, పరాక్రమవంతుడు నీలాగా దృఢమైన దేహం కలిగిన వాడు కావాలి. అతడు ఇంద్రాది దేవతల్ని చితక్కొట్టాలి, యజ్ఞములను ధ్వంసం చెయ్యాలి, పరాక్రమవంతుడవ్వాలి, వాడి పేరు తలుచుకుంటే లోకాలు హాహాకారాలు చెయ్యాలి. నాకు అలాంటి కొడుకు కావాలనగా, నీ కర్మింతే, ఇది శివేచ్ఛ అనుకున్నాడు. వెంటనే బ్రహ్మ కోసం తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు నీవు కోరుకున్న కొడుకు పుడతాడన్నాడు.
ఆ అన్నమాట ప్రకారంగా వరాంగి గర్భం ధరించింది. గర్భం ధరించిన తర్వాత పిల్లవాడు పుట్టగానే వాడికి తారకుడు అని పేరు పెట్టారు. ఈ విధంగా దితిపుత్రుడు వజ్రాంగుడు, వజ్రాంగుడు కొడుకు తారకుడు. తారకుడు పుట్టాక మాత్రం ఇంకా వజ్రాంగుడు ఇక్కడ ఉండడానికి ఇష్టపడలేదట. వీడు దుష్టుడు, దేవతలకి ప్రమాదం తెస్తాడు. చివరికి శివుడి వల్ల వీడు నాశనం అయిపోతాడు. శివపుత్రుడి చేతిలో వీడికి చావు తప్పదని ఆయనకు ముందే తెలిసిపోయింది. ఇటువంటి కొడుకు ముఖం చూడకూడదు అనుకుని తపస్సుకు వెళ్ళిపోయాడు ఆయన. ఇది జ్ఞానులు చేయవలసిన పని. మన పిల్లల వల్ల కానీ లేక ఆత్మీయుల వల్ల కానీ మనకి ఇబ్బంది కలుగుతోందనుకుంటే వారందరినీ విడిచిపెట్టి హాయిగా ఏకో నారాయణ అనుకుని ఇలా కాశీయో బదరియో వెళ్ళిపోవాలి. బదరి అంటే ఆ చలికి తట్టుకోలేరు మీరు ఎలాగో, హాయిగా కాశీ రావడం, శాశ్వతంగా ఉండిపోవడం. మళ్ళీ ఇక్కడికి వచ్చేసిన తర్వాత కూడా వాడు ఎలా ఉన్నాడో అనుకున్నావా, ఇది కాశీ కాదు, మళ్ళీ మూసి అయిపోతుంది. ఒకసారి వచ్చాక మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదట. అందుకే వజ్రాంగుడు తపస్సుకు వెళ్ళిపోయాడు. ఇక ఇప్పుడు తారకుడు తల్లికి నమస్కరించి, అమ్మా నా కర్తవ్యం ఏమిటన్నాడు. నాయన, సకల దేవతల్ని నాశనం చేయాలంటే కేవల దేహబలం చాలదు, తపోబలం కావాలి. కాబట్టి నువ్వు బ్రహ్మ కోసం మహాతపస్సు చెయ్యి, బ్రహ్మ ప్రత్యక్షం అవుతాడు. ఆయన ఒక చమత్కారమైన కోరిక కోరు అని వాళ్ళమ్మ ఒక సలహా ఇచ్చింది. ఆ సూచన ప్రకారం ఈయన బ్రహ్మ కోసం మహాతపస్సు చేస్తే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలో కోరుకోమన్నట్ట. మా అమ్మ నాకు సూచన చేసింది, అందుకే అడుగుతున్నాను. శివుడికి భార్య లేదట్టుగా అన్నాడు ఆయన. బ్రహ్మగారు నవ్వి, ప్రస్తుతానికి శివుడికి పెళ్ళవలేదు, ఆయన యోగి అయి తపస్సు చేస్తున్నాడు అనగా, ఓహో అయితే శివుడు యోగి అయిపోయాడు అనమాట. యోగులు పొరపాటును కూడా పెళ్లి చేసుకోరు కదా అనగా, ఏమో అన్నాడు బ్రహ్మ. బ్రహ్మ చాలా తెలివిగా సమాధానం చెప్పాట. శివపార్వతులు పెళ్ళయిన తర్వాత రుద్రవీర్య సముద్భవుడైన పుత్రుడి చేతిలో మాత్రమే, కుమారుడి చేతిలో మాత్రమే నాకు మరణం ప్రసాదించి ఇంకెవరి చేతిలో చావు ఉండకూడదు అన్నాడు ఆయన. తథాస్తు అన్నాడు ఆయన. అంటే ఇంక రుద్రుడికి పెళ్ళవదని, రుద్రవీర్య సముద్భవుడు పుట్టడని వాడు ఊహన్నమాట. కానీ పరమాత్ముని లీలలు వాడికి మాత్రమే తెలుసు. ఇక అక్కడి నుంచి వాడు విజృంభించాడు, సమస్త లోకాలని ఆక్రమించాడు, దేవతల్ని బంధించాడు. సముద్రుడు భయపడి తనలో దాచుకున్న రత్నాలను ఇచ్చేసేటండోయ్. సముద్రాశ్చ తథా రత్నాన్ని అదుస్తస్మై భయాన్మునే. సముద్రానికి రత్నాకరము అని పేరు. రత్నాకరం అండమే కానీ ఆ సముద్రం ఎప్పుడు ఎవరికి రత్నాలు ఇవ్వలేదట. కానీ వీడు, సముద్రాలారా మీరందరూ వచ్చి మీలో ఉన్న రత్నాలు ఇవ్వన్నారు కానీ లోపల ఉన్న రకరకాల రత్నాలని ఇచ్చేసేటండోయ్. పోతన గారు భాగవతంలో చమత్కారం చేశాడు. ద్వారకా నగరం గురించి వర్ణిస్తూ, రత్నాకరమై జలనిధి రత్నములు ఈనేరదేటి రత్నాకరమో, రత్నములు కొనుదురిత్తురు రత్నాకర జయులు వైశ్య రత్నములు పురిన్నంటాడు ఆయన. పేరుకి రత్నాకరం, సముద్రానికి ఆ పేరు పెట్టారు. రత్నములకు నిలయము, రత్న ఆకరహ రత్నాకరహ, రత్నములకు నిలయుడు, అందులో రత్నాలు ఉన్నాయి అంటారు. కానీ ఏ సముద్రమైనా అందరినీ పిలిచి రత్నాలు ఇచ్చిందా? మన ద్వారకు వెళ్ళాం, శ్రీకృష్ణుడు మోక్షరత్నం ఇచ్చాడు కానీ సముద్రుడు ఏమి ఇవ్వలేదు. పూరి జగన్నాథం వెళ్ళాం, పూరీలు తిన్నారు కానీ సముద్రుడు పిలిచి ఒక్క రత్నం చేతిలో పెట్టలా. సరికదా ఒంటి లెక్కించుకునేవాడు మీ రత్నాలు లాక్కుపోయినారు. అక్కడ దుష్టుడు చేరి రూముల పేరుతో వాడితో ఉన్న డబ్బులు కాస్త క్షౌరం చేశాడు. కాబట్టి రత్నాకరం అనే పేరున్నంత మాత్రం చేత రత్నాకరం అందరికీ రత్నములు ఇవ్వదు. కానీ ద్వారకానగరంలో కొందరున్నారట, వాళ్ళు రత్నాలు కొంటారు, దానం ఇస్తారట. ఎవరు? వైశ్య రత్నములు. అంటే వైశ్యులు అంత గొప్పవాళ్ళు అని చెప్పడానికి. ఆనాడు వ్యాపారం చేసే వైశ్యులు మహానుభావులు, వాళ్ళు రత్నాలు లాంటి వాళ్ళు, శ్రేష్ఠులు. వాళ్ళు ఎంతోమందికి రత్నములు అలా దానం చేశారటండి. బస్తా రత్నాలు దానం చేసేవారట ద్వారకలో ఉండేటటువంటి వాళ్ళు. వాళ్ళ వల్ల కదా గుళ్ళు గోపురాలు నిలబడ్డాయి అని వైశ్యుల్ని చాలా గొప్పగా శిఖరాగ్రానికి ఎత్తి పోతన గారు భాగవతంలో రాశాడు. అందువల్ల వెంకటరాజం గారు మీకు పక్కనే ఉన్నాడు పోతన గారు ఊరు. మరి మిమ్మల్ని అంత పొగిడిన తర్వాత వెళ్ళి ఆ ఊరు నన్ను తీసుకెళ్ళకపోతే మీరు వెళ్ళకపోతే లాభం ఏమిటి? వెళ్ళాలి మరి. అసలు ఆయన అందరినీ పొగిడాడు. అందులో ప్రత్యేకంగా వైశ్యరత్నములు పురిన్నన్నాడు ఆయన. అద్భుతమైన పద్యం కదా. మరి ఎందుకు చెప్తున్నానంటే, ఈ రత్నాకరం ఎవరికి రత్నాలు ఇవ్వకపోయినా ఈ తారకాసుడికి భయపడి రత్నాలు ఇచ్చిందిట. ఇంకా దేవతలందరూ కానుకలు ఇచ్చారు. ఇంద్రుణ్ణి కాళ్ళ దగ్గర కూర్చోమన్నట్టండు ఆయన. ఇంద్ర అనగానే పరిగెత్తుకొచ్చేవాట. మాకు కొందరు శిష్యులు ఉంటారులేండి, బాబు అని పిలిస్తే వస్తున్నాం అంటారు. వాళ్ళు వచ్చేలోపు ఇక్కడ మనం చూస్తున్నాం అంటాం. వాడు రాడు, మన పురాణం మొదలెట్టడమే. వాడే శిష్యుడు
కానీ అలా కాదట. ఇంద్రుడు ఎల్లవేళలా తారకుడి పిలిస్తే గజ గజ వడికిపోతూ పాదాల దగ్గర కూర్చుని కిం కర్తవ్యం అని కింకరుడైపోయాట. కింకరుడు అంటే కిం కరోమి పృచ్ఛతీతి కింకరః. ఎప్పుడూ చేతులు కట్టుకుని ఏం చెయ్యమంటావని అడిగి ఆ పని చేసి పెడితే వాడి కింకరుడు అంటారు. తక్కినవాడు కింకర్లు కాదు, పేరు కింకర్లే కానీ వాడికి మనం కింకరులం. కానీ నిజంగా ఇంద్రుడు కింకరుడైపోయాడు. దాంతో దేవతలంతా వణికిపోయి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవ, ఇంద్రుడు కూడా కింకరుడైపోయాడు, మేము కూడా వాడంటే వణికిపోతున్నాం, దిక్పాలకులకి దిక్కు లేకుండా అయిపోయింది, మాకు ఎప్పుడు దిక్కు కలుగుతుంది, ఈ దుష్టుడు ఎప్పుడు నశిస్తాడు, మేము ఎప్పుడు సుఖపడతాం, నువ్వేమో ఎప్పటికప్పుడు వరాలు ఇచ్చేస్తున్నావు, మా ప్రాణం తీస్తున్నావు అని అడగా, ఏం చేస్తాను నాయన, వరాలు ఇచ్చాను కానీ వరాలు వెనక్కి తీసుకోవడం నాకు ధర్మం కాదు. విషవృక్షోపి సంవర్ధ్య స్వయం చేత్తుమసాంప్రతం. తన చేత్తో నాటి పెంచబడిన విషవృక్షమును కూడా చూస్తూ చూస్తూ నరకలేం. ఒక వ్యక్తి తన ఇంట్లో దొడ్లో ఓ దిక్కుమాలిన విషవృక్షం నాటాడు, అది పెరిగింది. తన చేత్తో నాటడం వల్ల చెట్టుని చూస్తూ చూస్తూ నరకలేట్టువాడు. కొడుకు ఎంత దుర్మార్గుడైనా, ఏ తల్లి అయినా తండ్రి అయినా వాడిని చంపగలుగుతుందా? ఎన్ని తప్పుడు పనులు చేసినా మన పిల్లలు గొప్పవాడే. అలాగే వీడు నా భక్తుడు, వరాలు ఇచ్చాను, ఆ ఇచ్చిన వరాలు వెనక్కి తీసుకోలేను, వాళ్ళని చంపలేను. ఈ చంపే పని శంకర పుత్రుడి వల్ల అవుతుంది, శంకర కుమారుడి వల్ల అవుతుంది. దానికి ఒకటే మార్గం, మీరంతా శివుడిని బతిమాలండి, ఏదో రకంగా శివుడికి పెళ్ళయ్యేలా చూడండి. శివుడికి కళ్యాణం అయ్యిందా ఈ దుర్మార్గుడు చచ్చినట్టే. ఈలోపు నేనేం చేస్తాను, తారకాసురుడికి నచ్చ చెప్పి స్వర్గాన్ని మాత్రం తిరిగి ఇంద్రుడికి ఇచ్చేలా చేస్తాను, మీ నగరం మీకు తిరిగి వచ్చేలా చేస్తాను అని తక్షణం బ్రహ్మదేవుడు తారకుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయంలో ఇంద్రుడు ఎడమకాల దగ్గర కూర్చున్నట్ట తారకాసురుడి దగ్గర. దేవతలంతా దిక్పాలకుల స్థానం విడిచిపెట్టారు, ఆ స్థానంలో తారకాసురుడి మంత్రులు కూర్చున్నారట. అగ్ని స్థానంలో తారకాసురుడి భటుడే, యముడి స్థానంలో తారక కింకరుడే, ఇలా తారకాసురుడి భట్లు దిక్పాలకులుగా కూర్చున్నారు. తీరా బ్రహ్మరాగానే తారకుడు తక్షణం లేచి నిలబడి, ప్రభు వరదాత ఎందుకు వచ్చామని అడిగితే, నాయన నీకెన్నో వరాలు ఇచ్చాను, వీళ్ళందరినీ నువ్వు ఓడించావు, ఇంక ఎల్లకాలం బాధించకు, చెప్పు కింద వాళ్ళని మరీ వాడకు, కాలి కింద చెప్పుని తొక్కిపెట్టినట్టుగా వీళ్ళని తొక్కిపెట్టడం ధర్మం కాదు, నువ్వు వీరుడివి, అసలు నేను నీకు ఇచ్చిన వరాలు అన్నిటికంటే గొప్పవి, నీకు మాత్రం నమయా స్వర్గరాజ్యత దత్త వరశ్చాప్యవరో, నేను నీకు స్వర్గాన్ని మాత్రం ఇవ్వలేదు, అది ఇవ్వని వరం, ఇవ్వని వరాన్ని నువ్వు పుచ్చుకుంటే నీ వరాలు నాశనమైపోతాయి, కాబట్టి స్వర్గాన్ని విడిచిపెట్టు, తస్మాత్ స్వర్గం పరిత్యజ్య క్షితౌ రాజ్యం సమాచర, నా ఆజ్ఞ పాలించి స్వర్గం విడిచిపెట్టి అంతకంటే అందమైన భూలోకాన్ని పాలించుకో. ఎప్పుడో ఓడిపోయి చావు దెబ్బలు తిన్న దేవతలతో ఇంకా పని చేయించడం, ఏడిపించడం పెద్ద కర్తవ్యం ఏమిటి? మన కర్తవ్యం శత్రువుల్ని జయించటం, పరాక్రమవంతుల్ని ఓడించటం. నేను ఓడిపోయాను అని ఏడుస్తున్నవాడిని, నన్ను విడిచిపెట్టు అని బాధపడుతున్నవాడిని బాధ పెట్టకూడదు అనగానే, మహాత్మా నువ్వు చెప్పాక కాదంటాను, ఇప్పుడే ఈ ఇంద్రుణ్ణి వాళ్ళని విడిచిపెడుతున్నాను, వాళ్ళని కింకరత్వం నుంచి విముక్తుల్ని చేస్తున్నాను, స్వర్గం విడుదల పెడుతున్నాను అని వెంటనే భూలోకానికి వచ్చి శోణితపురం రాజధానిగా చేసుకుని భూమండలాన్ని పరిపాలించడం మొదలెట్టాడు. హమ్మయ్య అనుకుని దేవతలు తిరిగి తమ స్వర్గాన్ని సేకరించారు. అంత మాత్రం చేత వాడేమి రాజ్యం విడిచిపెట్టినా పిలిచినప్పుడు రావాలి, చేతులు కట్టుకుని చెప్పిన పనులు చేయాలి జాగ్రత్త అని హెచ్చరిక చేశాడు. స్వర్గంలో లేను కదా అని అనుకుని పొద్దున్న లేవకుండా 7ంటికో 8ంటికో లేస్తావేమో జాగ్రత్త ఇంద్ర అన్నాడు. బృహస్పతిని 5ంటికి గుడి తీయకుండా 9ంటికి గుడి తీస్తావేమో జాగ్రత్త అని హెచ్చరించాడు. పూజలే అన్నాడు, చేయవలసిన పనులు చేయవలసిందే అన్నాడు, అన్ని పనులు సక్రమంగా చేయకపోతే తంతానన్నాడు. ఈ విధంగా బెదిరించి తారకాసురుడు భూలోకానికి వచ్చేసాడు. ఇక భూలోకాన్ని ఆక్రమించుకుని ఉక్కు మిగిలి ఈ రక్కసి మొకతో పరిపాలించడం మొదలుపెట్టాడు. ఇక దేవతలు, శివుడికి పెళ్ళైతే కుమారుడు పుడతాడు, వాడి చేతిలో కదా ఈ తారకుడు మరణిస్తాడు, ఇప్పుడు శివుడికి పెళ్ళి అవ్వడం ఎలాగా? ఏదో ఆ మధ్యన కొంతకాలం కైలాసంలో ఉన్నాడు అనుకుంటే మళ్ళీ హిమాలయ పర్వతానికి వెళ్ళాడు,
అక్కడ తపస్సు మొదలుపెట్టి కళ్ళు మూసుకునే ఉంటాడు, ఎప్పుడూ కళ్ళు తెరవడం. జగన్మాత పార్వతి అక్కడే ఉంది, ఆవిడ రోజు మెడలో దండేస్తుంది, ఇటు మల్లెపూల దండ. అసలు మల్లెపూలకేసి చూడ్డు, అమ్మవారికేసి చూడ్డు. ఎలా ఈయనకి పెళ్ళి అవ్వడం అని బెంగ పెట్టుకున్నారట. అప్పుడు ఇంద్రుడికి మంచి ఆలోచన వచ్చింది. ఆయుధముతో చెయ్యలేని పని కామునితో చేయించవచ్చు. మన్మధుని అస్త్రములు చాలా గొప్పవి. ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది మన్మథాస్త్రం. మన్మధుడు ఎవరినైనా బొట్లో వేసుకుంటాడు. ఎంత శత్రువునైనా తుపాకీతో చంపలేం, కానీ వాడు కాముకుడైతే కామం వల్ల వాడే చచ్చిపోతాడు. దానికి ఎంతోమంది ఉదాహరణలు ఉన్నారు అనుకుని మెల్లగా ఒక రోజున మన్మధుడిని పిలిచాడు. మన్మధుడు రావడంతో ఘనస్వాగతం చెప్పేటట్టు ఇంద్రుడు చాలా తెలివైనవాడని చెప్పాం కదా. ఎవరితో అయినా పని ఉంటే మాత్రం అట్టహాసంగా స్వాగతం చెప్పేస్తాడు. పూర్ణకుంభ స్వాగతం చెప్పేశాడు, పూరు చల్లేశాడు, జయహో మన్మథ కామ అని పొగిడాడు. అసలు మనస్సులో నీ అంత గొప్పవాడు లేడన్నాడు. ఇక ఈయన పొంగిపోయి సన్మానానికి ముఖస్థుతికి లొంగిపోయి సంతోషంగా ఇంద్రుడి దగ్గరికి వచ్చేట. కాబట్టి ఎక్కువ సన్మానాలు జరిగినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సన్మానాలు చేసేస్తున్నారు కదా, పొగిడేస్తున్నారు కదా అని అక్కడ ఎవడి మీదన్నా రెచ్చిపోయి అన్నామా, ఇక అక్కడి నుంచి వాళ్ళు తాలూకోళ్ళు వీడి తాట తీస్తారు, వీడి తాలూకోళ్ళు వాళ్ళతో పడతారు. ఇక అక్కడి నుంచి రోజు టీవీలన్నీ అవే ప్రసారం చేస్తూ ఉంటే కొట్లాట తిట్లాట. వాక్కుతో చాలా జాగ్రత్తగా ఉండాలండి. కాముడు 2 చేతులు జోడించి కిం కార్యంతే సముత్పన్నం ఇంద్ర, నాతో నీకేం పనిపడింది, ఎందుకు ప్రత్యేకంగా పిలిపించావు, ఎంత సన్మానం చేసావు, నువ్వు చేసిన ఈ సన్మానం మరిచిపోలేకపోతున్నాను, నీకోసం నా ప్రాణమైనా ఇచ్చేస్తానన్నట్ట. తెలియకుండానే ఏమన్నాడు, నీకోసం నా ప్రాణమైనా ఇస్తానన్నాడు. అలా పలికిస్తాట భగవంతుడు. పోయే కాలం వచ్చినప్పుడు అలాంటి మాటలు వస్తాయి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు. అభిమన్యుడికి ప్రపంచంలో ఇద్దరంటే బాగా ఇష్టం. ఒకటి తండ్రిని ఎప్పుడూ ఏమి అండో, రోజు వాళ్ళ నాన్నకి నమస్కరించకుండా ఉండడు. నాన్నగారు అజ్ఞాతవాసంలో ఉంటే పటానికి దండం పెట్టి ఆయన ఆశీస్సులు తీసుకున్నాకే పని చేసేవాడు. ఇంక 2 కృష్ణుడు దైవం. మేనమామని తండ్రిని అతడు పూజించినట్టు ఇంకెవరూ పూజించలేదు. అంతటి వాడు ఏమన్నాడు తెలుసా, సైంధవుడు పద్మవ్యూహానికి అడ్డంగా ఉన్నప్పుడు పద్మవ్యూహంలోకి వెళ్ళమని ధర్మరాజు కోరితే సారథి లోపలికి వెడితే ప్రమాదం, నా మాట విను, వీళ్ళంతా రెచ్చగొడతారు, రెచ్చిపోయిన తర్వాత చచ్చిపోతాం, అప్పుడు ఎవడు రక్షించడు, మీ నాన్నగారు లాంటి వాడు తప్ప అందులోకి వెడితే మనం బయటికి రాలేం, నా మాట వినవయ్యా బాబో, ఈ పొగడ్తలకి లొంగిపోవద్దు అంటే, ఏం మాట్లాడుతున్నావు సారథి, ఎదిరిస్తే మా నాన్న అర్జునుడిని చంపుతాను, కృష్ణుడిని కూడా చంపగలను, వాళ్ళని కూడా పడగొట్టగలను అని నేను అనుకుంటూ ఉంటాను, అటువంటిది వీళ్ళు లెక్క అన్నాడు. ఈ మాట అసలు ఎవరన్నా అంటారా? అసలు కృష్ణ భక్తుడా, ఎదిరిస్తే కృష్ణుడిని పడగొట్టేస్తాను, మా నాన్నను కూడా చంపగలను, అటువంటిది నాకు ఈ సైనికుల లెక్క అన్నాడు. అంటే పోవడానికి ముందు ఇలాంటి వాగుళ్ళు వాగిస్తాడన్నాడు భగవంతుడు. అలా కృష్ణుడిని నరుణ్ణి ధిక్కరించాడు, నరనారాయణుల్ని. నాకు ఆశ్చర్యం అనమాట, ఎందుకంటే అనువాదం చేశాను కదా ఆ మధ్యన సంస్కృతం వాళ్ళ కోసమని. ప్రతి శ్లోకాన్ని అనువాదం చేస్తున్నప్పుడు ఏం ప్రేలాపన, ఎన్నిసార్లు చెప్పినా ఈ కథ మళ్ళీ ఇంకోసారి చదివితే మళ్ళీ ఇంకో కొత్త ఆలోచన అనమాట మనకి. ఈ మాట అంటే ఆయువు తీరిపోతుంది. తండ్రిని చంపగలను, దేవుణ్ణి పడగొట్టగలను అని అన్నాడా, అప్పుడు వాడికి ఆయువు తీరుతుంది. ఆయువు తీరి చచ్చిపోవాలి కాబట్టి ఆ మాట అన్నాడు. పోనీ నిజంగా రోజు అలా అంటాడా? కృష్ణుడికి దండం పెట్టి పూజించిన వాడు నాన్నగారు అజ్ఞాతవాసంలో ఉంటే విగ్రహంగా మార్చుకుని ఆ విగ్రహాన్ని పూజించిన వాడు పాపం, అంత భక్తుడు, నోటితో ఓ తూలుడు మాట మాట్లాడాడు అంతే, సాయంకాలానికి తూలిపోయాడు పాపం. చూసారా? అలాగే పోయే కాలం వచ్చినప్పుడు పిచ్చివాగుళ్ళు వస్తాయండి. 4 అవార్డులు వచ్చాయి కదా అని రెచ్చిపోయి నోటికి వచ్చినట్టు వాగితే ఎవడో పోతాడు. అసలు ఏమీ లేకుండానే వాడి మీద పడుతున్నారు. పొరపాటున బాబు నాయన కాస్త ఎక్కువ గట్టిగా మాట్లాడకరా అంటే నన్ను గట్టిగా మాట్లాడద్దన్నావా అని ఇంటికి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. పైగా కులాల పేరు ఎత్తామో చచ్చిపోయామే. అసలు ఏమనకపోయినా ఇందులో ఉన్న మాట కూడా వాడడానికి భయంగా ఉంది, పొగడ్డానికి కూడా వాడడానికి భయం వేస్తుంది ఈ మధ్యన. ఎందుకంటే ఆ పొగడ్డానికి ముందు నా ఒక్క ముక్కే పట్టుకుంటారు కానీ వెనకే ఉందో పట్టించుకోడు వాడు. అందుకని ఈ మధ్యన మీరు ఎక్కడో చూడండి, ఎవడి పేరుని ఎత్తుతున్నాం మేము కూడా. ఎందుకు వచ్చింది ఇప్పుడు? ఈ మధ్యన ఒకటి తయారయ్యాడు హైదరాబాద్లో, నువ్వు ప్రవచనం ఆపుతావా నీ మీద గొడవ చేయనా అని. హిందువుల గురించి బాగా చెబుతావు, నువ్వు ఇతరులను చితకేసేస్తున్నావు, ధర్మ ప్రచారం చేస్తున్నావు, కాబట్టి ఏదో రకంగా అల్లరి చేసి నిన్ను పబ్లిక్ చేసి నీవు చేత ఉపన్యాసాలు చెప్పకుండా చేస్తానని గట్టిగా బెదిరించాడు.
అప్పుడు నేను అన్నాను, ఒరే నాబొట్టివాడు ఒకడు ఎలాగో నీ దానికి భయపడ్డు, నేను ఎప్పుడు చచ్చేదాకా పురాణం చెబుతాను, ఒకవేళ నా జోలికి వస్తే వీళ్ళంతా చితక్కొట్టేస్తారు బొమ్మన్నాను. నాకు ఆ నమ్మకం సందేహం లేకుండా. అందులో ప్రత్యేకంగా హైదరాబాద్ భక్తులు సామాన్యులు కాదు, వాళ్ళు గురువు గారి మీద ఈగ వాలితే తేగలతో బతుతారు, తేగ వాలితే ఇనప తీగలతో బతుతారు. ఎందుకంటే ధర్మం కోసం కాబట్టి. అలాగని హింస చేయమని ఎవరు అనరకండి. నేను అనేది ఏంటంటే మన దారిని మనం పురాణం చెప్పుకుంటూ ఉంటే ఆపేద్దామని ప్రయత్నిస్తే తప్పే కదా. ఇప్పుడు ఇక్కడ హాయిగా పురాణం సాగుతుంది, ఎవడన్నా వచ్చి అనవసరంగా డిస్టర్బ్ చేస్తే అది పోలీసులు అరెస్ట్ చేయాల్సింది తప్పదు. మీరందరూ గుర్తుపెట్టుకోండి, ఈ ధర్మ సంస్థాపన కోసం ఈ గురువుని శాశ్వతంగా రక్షించుకునే బాధ్యత మీది. అనేక మతాల వాళ్ళు ఏదో రకంగా ఈ హైందవ ధర్మాన్ని పాడు చేయడానికి కొద్దిమందే మిగిలి ఉన్నటువంటి మహానుభావులైన పండితుల్ని పడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మేము ఉన్నదే అవధానులు కొద్దిమంది, అందులో సహస్రావధానులు చచ్చి చెడు 4-5 ఉన్నాం. ఈ ఉన్న వాళ్ళలో త్రిభాషా మహాసహస్రావధాని నేను ఒక్కడే ప్రస్తుతానికి బతుకున్నాను. ఎవరన్నా అది అహంకారం అనుకున్నా ఐ డోంట్ కేర్. ఏకైక త్రిభాషా సహస్రావధాన్ని 756 పద్యాలు 207 నిమిషాల్లో అమ్మవారి అనుగ్రహంతో ధారణ చేశాను. అది పబ్లిక్ ఇంతమంది చూస్తూ ఉండగా రికార్డ్ అయ్యింది. దానికి ఈయన ఇక్కడ ప్రత్యక్ష సాక్షి. ఈయన కళ్ళారా చూశాడు 207 నిమిషాల్లో అప్పచెప్పడం. ఆయన కూడా ఆనాడు పక్కన ఒక సంచాలకుడిగా ఉన్నాడు. ధూళిపాడ మహాదేవమణి గారు చూశారు. బాలకృష్ణ గారు వాళ్ళంతా ఆ కమిటీలో అప్పుడు చేయించిన వాళ్ళలో సహస్రావధానం చేయించిన వాళ్ళలో ఉన్నారు. ఇప్పటికీ ఈ వయస్సులో శతావధానాలు చేస్తూనే ఉన్నాను. ఈ నెల 28వ తారీఖు నుంచి మళ్ళీ శతావధానం చేస్తున్నాను మహిళలతో. మళ్ళీ నవంబర్ 11, 12, 13 తారీఖుల్లో ఆళ్లగడ్డలో శతావధానం చేస్తున్నాం. ఇలా శతావధానాలు ఇంకా చేస్తూనే ఉన్నాం. తిండి తిప్ప విడిచిపెట్టి నిరంతర శ్రమ చేసి ప్రయాణాలు చేసి పురాణాలు ఇంతవరకు చెబుతూనే ఉన్నాం. ఇలా పురాణాలు ప్రవచనములే లోకంగా బతుకుతూ ఉంటే, ఇంకోటి లేకుండా కుటుంబమే విడిచిపెట్టి బతుకుతూ ఉంటే, అసలు నా పక్కన నా కుటుంబం ఎవరైనా కనపడుతున్నారో? మీకు ఎవరు కనపడలేదు, నేను శిష్యులు తప్ప. ఇంతలా తిరుగుతూ ఉంటే నాబోటి వాడు పురాణం చెప్పకుండా ఆపాలి అని ఎవడన్నా దుర్మార్గుడు ప్రయత్నిస్తే రక్షించవలసిన బాధ్యత భగవంతుడితో పాటు మీకు ఉందా లేదా? కాబట్టి మీరందరూ కూడా గట్టిగా చెప్పండి. నిజంగా మనస్ఫూర్తిగా చెప్పదలిస్తేనే చెప్పండి, అనవసరంగా చెప్పద్దు. మనస్ఫూర్తిగా చెప్పేవాడు చెప్పండి. బలం గురోః ప్రవర్ధతాం. ఇంకో 2 సార్లు చెప్పండి. అందువల్ల అనుక్షణము ఎంత గొప్పవాడైనా జాగ్రత్తగా ఉండాలి. అలాగా కాముడు ఇక్కడ తొందరపడ్డాడు, ముఖస్థుతికి లొంగిపోయాడు. ఏం కావాలో చెప్పంటే, నాయన నీకంటే నాకు హితుడు ఎవడున్నాడు? నాకు ఎప్పుడు దుఃఖం వచ్చినా రక్షించేది నువ్వే కదా. కాలప్రభావంతో తారకాసురుడనే దుర్మార్గుడి వల్ల మేము కష్టాల పాలయ్యాము, ఈ కష్టాల నుంచి నువ్వే రక్షించాలి అనగా, ఎందుకు ఎంతయ్యా అనవసరంగా ప్రసంగం చేస్తావు? ఇది అధిక ప్రసంగం, ఇంత అక్కర్లా, ఆజ్ఞాపించు, నేను నీ మిత్రుణ్ణి కాబట్టి నీ మిత్రుడిని ఆజ్ఞాపించి పని చేయించుకో. నీ కష్టం ఏమిటో పూర్తిగా చెప్పనగా అదే చెబుతున్నాను. నా కష్టాలు పూర్తిగా తెలిస్తే నువ్వు కొంచెం జాలి పడతావని చెప్పాను. శివుడికి ప్రస్తుతం వివాహం మీద ఇచ్చలేదు. పార్వతి ఆయన కోసం జన్మించిన ఆవిడ ముఖం చూడడం. మహాతపస్సు చేస్తున్నాడు, కఠోర దీక్షతో ఉన్నాడు. ఏమైనా పెళ్లి చేసుకోనంటున్నాడు. ఆ బ్రహ్మచారి గారికి పెళ్ళైతే కానీ కుమారుడు పుట్టడు, పుడితే కానీ తారకాసురుడనేవాడు చావడు. తారకుడిని చంపడానికి, నన్ను రక్షించి నా ఇంద్ర పదవిని సుఖంగా పదిలంగా నేను ఏలుకునేలా చేయడానికి నువ్వే మాకు అండగా ఉండాలి నాయన. వజ్రాయుధంతో జయించలేని పనులు నీ మన్మథ బాణాలతో సాధించుకున్నాను. నేను వజ్రంతో కూడా శత్రువులు చంపలేను, కానీ నీ మన్మథ బాణాలతో సాధించగలను. ఎంతోమంది తపస్సు చేస్తూ ఉంటే నువ్వు వెళ్ళి వాళ్ళ మీద బాణం వేసేవాడు. ఆ బాణం దెబ్బకి అవతలవాడు తపస్సు మానేసేవాడు. విశ్వామిత్రుడు తపస్సు చేశాడు. అప్పుడు మన్మధుడు బాణం వేయగానే విశ్వామిత్రుడు తపస్సు మానేసి, ఓహో మేనకంట తపస్సేమో ఆనకంట అని మానేసిపోయాడు తపస్సు. కాబట్టి ఎంతోమందిని నువ్వు తపస్సు నుంచి విముక్తుల్ని చేసావు, ఎంతోమందిని నిష్ఠాగరిష్ఠుల్ని సంసారంలో ప్రవేశింపజేశావు. ఈశ్వరుడు గృహస్థాశ్రమంలో ప్రవేశించాలి, అది నీ మన్మథ బాణాల వల్లే అవుతుంది. అరవిందం అశోకంచ చూతంచ నవమల్లిక నీలోత్పలంచ పంచయితే పంచబాణస్య సాయకాహ అని నీ బాణములకు ప్రసిద్ధి. తామర పువ్వు, అశోక పుష్పం, మామిడి పువ్వు, అప్పుడే వికసించిన కొత్త మల్లె పువ్వు,
నల్ల కలువ పువ్వు. ఈ 5 పువ్వుల్లో మోహనము, జృంభణము, శోషణము అని పిలువబడే మొదటి 3 బాణాలు చాలా గొప్పవి. మొదటి బాణం ఒకడిని మోహితుడిని చేస్తుంది, ఇంకా మోహంలోంచి వాడు ఎప్పుడూ బయటపడలేడు. రెండవది జృంభణం, వాడిలో కామాన్ని అంతకంతకీ విజృంభింపజేస్తుంది. మూడవది శోషణం, ఒక్కసారి కామానికి గురైతే ఇక వాడికి నిద్ర పుట్టదనమాట. ఆకలుండదు, దాహముండదు, పెళ్ళి కావాలి అంటాడు వాడు. అంత భయంకరమైనవి ఈ బాణములు. ఈ బాణములలో ఒక్క బాణం తగిలితేనే ఎటువంటి వాడైనా సంసారంలో ప్రవేశిస్తాడే, అటువంటిది నీవు 5 బాణాలు ప్రయోగిస్తే అవతలి వాడు ఏమైపోతాడు. ఈ బాణ ప్రయోగంతో బాణాసుర వర దాత అయిన శివుణ్ణి, జగత్రాణుణ్ణి, స్థాణుణ్ణి, భవానీ వల్లభుణ్ణి చెయ్యాలి. ఏమంటావు అనగానే ఒక్కసారి కూర్చున్నవాడు లేచి నిలబడిపోయేటండో. అప్పటిదాకా సీట్లో కూర్చున్నవాడు ఇలా పొగడగానే టక్కన లేచాడు. ఆకుపచ్చని వేషాలు ఉంటాయి ఈ మన్మధునికి. మన్మధుని వేషాలు ఎలా ఉంటాయి, ఒక రకమైన ఆకుపచ్చగా ఉంటాయట. ఏమిటో మరి ఆ వేషాలు అనగా అతను అంతరార్థం. ఆకుపచ్చ వేషాలు ఇలా తిప్పాడు, మెలివేశాడు. అందమైన కనుబొమ్మలు ఇలా ముడివేశాడు. చెరకు విల్లు పైకెత్తాడు. ఆయన చేతిలో ఉన్న విల్లు చెరుకు విల్లు, చెరుగ్గడే విల్లట. పైగా దానికి అల్లెతాడు ఏమిటనుకుంటున్నారు, మాయిదారిది. సాధారణంగా ధనుస్సుకు తాడు ఉండాలి కదా, అదేమో దిక్కుమాలి చెరుగ్గడ, గట్టిగా పట్టుకుంటే విరిగిపోతుంది రసం అంతా అందులో. పైగా దానికి తాడు తుమ్మెదలట. తుమ్మెదలు పైనుంచి కిందాకర్లా బారులుగా ఉంటాయట. తుమ్మెదలు ఒక క్షణం నిలబడతాయా, జంగమని తిరుగుతూ ఉంటాయి. అస్సలు ఏమాత్రం నిలకడగా ఉండవు తుమ్మెదలు. అలాంటి తుమ్మెదలేమో అల్లెతాడు. ఇక బాణాలు, పూల బాణాలు, అవన్నీ సుకుమారంగా ఉంటాయి. అటువంటి ధనుస్సెత్తి తుమ్మెదల్లా రెండు అనగానే తుమ్మెదలు అల్లెతాడుగా మారాయి. పువ్వుల బాణాలు తిప్పాడు, 5 బాణాలును. ఇంద్ర, నీ మిత్రుణ్ణి ఇంత పెద్ద చెయ్యాలా, నన్ను ఇంత పొగడాలా? ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నాను. శివుడేమిటి, మా తండ్రి బ్రహ్మ ఏమిటి, భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఆయనకి ఇంకా తెలియదు. అందుకని ప్రస్తుతానికి తండ్రి బ్రహ్మేలండి. అందుకని మా బ్రహ్మగారినే నేను బాణం వేస్తే సంధ్యాదేవిని పట్టుకోవడానికి పోయాడు. ఇంకా శివుడంతా ఇట్టే మోహపరవశుడవుతాడు. పైగా ఎదురుగుండా పార్వతి ఉంటుంది అంటున్నావుగా, అప్పుడే చూసి ఓ బాణం కొడతాను, దెబ్బకి ఆయన కాస్త పార్వతి పార్వతి అని వెంట పడకపోతే అప్పుడు నేను మహావీరుణ్ణే కాదు అని తెగ పలికేశాడు. నేను అభిమానిని అన్నాడు. కైరవాణి చ పుష్పాణి భ్రమరా కలితాని చ. తుమ్మెదలు ఝంకారం చేస్తూ చుట్టుకొని ఉన్న పుష్పబాణాలు తీసుకున్నాడు. చేతిలోకి విల్లు తీసుకున్నాడు. ఆ తుమ్మెదల్ని అల్లెతాడుగా చేసుకున్నాడు. వెంటనే ఇంద్రుడి దగ్గర సెలవు తీసుకున్నాడు. ఇంద్రుడు ఆనందపడిపోయి, ఎవరక్కడ, నా మిత్రుడు నా కోసం ఇప్పుడే బయలుదేరుతున్నాడు, శివుడి మీద బాణం వేస్తాడు, శివుడిని గృహస్థాశ్రమంలో ప్రవేశపెడతాడు, ఇక ఏముంది, ఇతనికి తిరుగులేదు, వెంటనే పారిజాత పుష్పాలు తీసుకురండి, ఇతనికి అఖండ సన్మానం చెయ్యాలి అని మొత్తం పారిజాత పుష్పాలు పైనుంచి కింద దాకా పోసేసేట. మన్మధుడు ఆ పువ్వులో మునిగిపోయాడు. అంతటి పుష్పాభిషేకం స్వర్గంలో మన్మధుడికి జరిగినట్టు ఎవరికి జరగలేదు. ముందు పూలతో అభిషేకం, ఆ తర్వాత భస్మాభిషేకం. వాడే బూడిదైపోతాడు. మరీ ఎక్కువగా పైనుంచి కిందాక పువ్వులు పోసేస్తే ఏమైపోతుంది, అందులో పువ్వుల్లో పొరపాటున ఏమైనా గొంగళీ పురుగులు ఉన్నాయా, ఇక ఆ తర్వాత ఓసారి అలాంటి పువ్వులు కూడా పోశారు. ఇక చూడండి రామచంద్ర ప్రభో, ఇక నాకు ఏమిట్రా ఈ శరీరం అంతా ఇలా దొరద పెడుతుంది అనుకున్నాను నేను. చూస్తే దానంటే పురుగులు. ఈ లోపు వచ్చి కదలడానికి వెళ్ళేదో పువ్వులతో అలాగే ఉండాలంటారు ఈ పూల అభిషేకం చేసినవాడు. వాళ్ళకేం తెలిసి బాధ, అక్కడ పూలతో నాకు ఈ గోల. ఈ పువ్వులు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాయో తెలియదు. రామచంద్ర ప్రభు అప్పుడు నేను ఒక్క క్షణం ఆగండి, మీకు పుణ్యం ఉంటుందని లేచి పక్కకెళ్ళి ఈ మొత్తం గొంగళీ పురుగులన్నీ దులుపుకొని ఒళ్ళంతా కాస్త ఇలా గోక్కుని మళ్ళీ వచ్చి కూర్చున్నాను. ఏదో నేను కాబట్టి ఈ అందమైన శరీరంతో ఇలా ఉన్నాను, కానీ నిజంగా నీ గొంగళీ పురుగులు కనుక శరీరం మీద పాకితే ఆ శరీరం ఏమైపోతుంది, ఆ చర్మం ఏమైపోతుంది, ఇంకా ఇలా ఉందంటే చూడండి మీ గురువుగారు ఎంత దివ్యశక్తి కలిగిన వారు. ఆ మాత్రం అనుకోకపోతే లాభం లేదు కదా. కాబట్టి ఎందుకు చెప్తానంటే, ఈయన అన్ని పూలతో అభిషేకం చేయించుకుని ఆనందపడిపోయాడు, ముగ్ధుడైపోయాడు అనమాట. అఖండ ముఖస్థుతి, పుష్ప సత్కారాలతో మురిసిపోయాడు. వెంటనే అక్కడికి వచ్చేసిందండోయ్ ఎవరు, రతీదేవి. ఆవిడ ఎదురొచ్చి, ఏమండి ఇప్పుడు ప్రయాణమేనా అంది. అదేమిటి రిజర్వేషన్ అయిపోయింది కదా అన్నాడు ఆయన.
ఏం రిజర్వేషన్ అండి, ఇంద్రుడి సొమ్మేం పోయింది, రిజర్వేషన్ చేశాడు, మీరేమో ఏసీ 2 టైరు 3 టైరు లేక ఫ్లైట్ అనుకుని వెళ్ళిపోతున్నారు, ఏమండి మీకు పుణ్యం ఉంటుంది, నా మాంగళ్యం నాకు దక్కనివ్వండి అందటండి. భార్యలకు బాగా తెలుస్తాయి ఈ విషయాలు. అనగానే ఈయన తెల్లబోయి ఇప్పుడు నాకేం కష్టం వచ్చింది అన్నాడు ఆయన. మహాత్మా, ఇంద్రుడు తన కార్యం కోసం నిన్ను రెచ్చగొడితే రెచ్చగొట్టవచ్చుగాక, ముఖస్థుతికి ఉబ్బిపోవడం వల్ల నువ్వు రెచ్చిపోయి ఇప్పుడే బయలుదేరుతున్నాను అని అన్నా అనవచ్చుగాక, కానీ నిన్ను చచ్చిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత నాది. అక్కడ నువ్వు వెళ్ళేది రుద్రుడి దగ్గరికి. ఇప్పుడు ఉన్న రుద్రుడు పూర్వపు రుద్రుడు కాదు, పైగా సతీదేవి శరీరం విడిచిపెట్టాక మహారౌద్రంతో ఉన్మత్తుడై ప్రళయతాండవం చేసి ప్రస్తుతం శాంతి పొంది తపస్సు చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన జోలికెడితే అసలే దక్షుడి మీద ఉన్న కోపం మళ్ళీ లోపల అంతకంతకి పెరిగిపోతుంది. తగలబడుతున్న అడవి కొంచెం కొంచెం ఆర్పితే ఏమవుతుంది, నిప్పెక్కడో ఉండి మళ్ళీ అడవి తిరిగి తగలబడుతుంది. ఆయనలో ఇంకా రోషాగ్ని పూర్తిగా చల్లారలేదు. అటువంటి రుద్రుడి మీదకి వెళ్ళి ఆయన రౌద్రం చూడాలనుకుంటున్నావా, బాబాబు నీకు పుణ్యం ఉంటుంది. ఆయన బూడిద పూసుకుంటాడు, కేవలం బూడిద పూసుకోవడమే కాదు, ఎవడైనా గాడిద పని చేస్తే వాడిని బూడిద చేస్తాడు. ఆ మహానుభావుడికి కోపం వస్తే అగ్ని కూడా చల్లబడిపోతుంది, మేరువు ఒరిగిపోతుంది, సృష్టి తల్లకిందులవుతుంది. మహాత్ముల జోలికి వెళ్ళకూడదు, నా మాట విను అనగా ఆయన నవ్వి, రతి ఇలా పోయిందేమిటి నీ మతి, అంత అతీగతి లేనివాడినా నేను, తప్పక సతీ వియోగంతో బాధపడుతున్న శివుణ్ణి పార్వతీ సతిని చేపట్టేలా చేసే మహాత్ముడిని, నా ప్రభావం నీకు తెలియదు, తప్పుకో అనగా, ఎందుకైనా వచ్చింది నేను కూడా వస్తానండి అంది ఆవిడ. వస్తే వచ్చి అదృశ్య రూపంలో ఉండు, నువ్వు ఎదురుగుండా కనపడకు అన్నాడు ఆయన. అక్కడ జాగ్రత్త తీసుకున్నాడు. నువ్వు మాత్రం పైనుండి చూస్తూ ఉండి అదృశ్య రూపంలో అన్నట్ట. మొత్తం మీద రతీదేవిని వెంట పెట్టుకొని వసంత ఋతువుని కూడా వెంట పెట్టుకుని, ఎప్పుడు మన్మధుడు వెళ్ళేటప్పుడు వసంత ఋతువుని వెంట పెట్టి కడతాడు. దాంతోపాటుగా తన పరివారాన్ని వెంట పెట్టి కడతాడు. ఇలా అందరినీ వెంట పెట్టుకు వెళ్ళాడు. ఎందుకని, ఎప్పుడైనా మన్మథ బాణాలు పని చేయాలంటే ముందు వాతావరణం ఆహ్లాదంగా ఉండాలి. అక్కడంతా భయంకరమైన వేసవికాలమో లేకపోతే మరీ మంచు పడిపోతూనే ఉంటే అప్పుడు మన్మథ బాణాలు పనిచేయట. అందుకని చక్కగా పుష్పాలు ఉండాలి, చెట్లు చిగురించాలి, కోకిలలు కుహు కుహు అని మత్తెక్కి కుయ్యాలి, వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉండాలి, ఆకర్షణీయంగా ఉండాలి. అందుకని ఓ పక్కన వసంతుని, అప్సరసలని, తుమ్మెదలని, అనేక రకాల పుష్పాలని, వాయువు యొక్క సుగంధ ద్రవ్యాలని, వాయువుని ప్రస్తుతం సుగంధపూరితంగా రమ్మన్నాడు అనమాట. అన్నీ వెంటబెట్టుకు వెళ్ళాడు. అదృష్టవశాత్తు అప్పుడు నిజంగా భూలోకంలో వసంత ఋతువు వచ్చింది. అసలే ఋతువులలో అది వసంత ఋతువు, కుసుమాకరం. వసంతే ప్రసృతే తత్ర అన్నారు. ఆ సమయంలో వసంతం అక్కడ వ్యాపిస్తుందన్నమాట. ఆహా, నేను చెయ్యాలనుకున్న పనికి ఇది ఇంకా బాగుందనుకున్నాడు ఆయన. శివుడు ఆ రోజు ఉదయమే యథాప్రకారంగా హాయిగా స్నానం చేశాడు. గంగానదిలో కళ్ళు మూసుకుని తపస్సు చేసుకోవడానికి కూర్చున్నాడు. అప్పుడే సూర్యుడు కొంచెం కొంచెం కిరణాలతో ఉదయిస్తున్నాడు. సూర్యోదయ సమయం అది. రోజులాగే అక్కడికి పార్వతీదేవి వచ్చింది. శివుడు ఆయన ఎప్పుడు వచ్చినా సరే పార్వతీదేవి ముఖం చూడడమే లేదు అసలు. పార్వతీదేవిని ఆవిడ వస్తూనే ఉంది, మెడలో దండ వేస్తోంది, కాస్త వంటి గంధం పూసి కాసేపు సేవ చేసి వెళ్ళిపోతుంది. కానీ అసలు శివుడికి అదేం తెలియదు. అలాగే కళ్ళు మూసుకుని తపస్సులో ఉంటాడు. ఆ పూట కూడా తపస్సులోకి వెళ్ళాడు. పార్వతి వచ్చింది. రోజులాగే ఆవిడ అక్కడికి వచ్చి మల్లె పువ్వులతో దండ ఇలా కడుతోందిట. ఆ మల్లె పువ్వుల్లో మళ్ళీ ఇంకా రకరకాలైన చెంపక పుష్పాలు, అశోక పుష్పాలు ఇవన్నీ పెట్టింది. చెంపక పుష్పాలు అంటే శివుడికి చికాకు. చెంపకం కేతకం హిత్వాత్వన్యత్ సర్వం సమర్పయేత్ అని శివపురాణంలో ఉంది. ఇంకెక్కడా కాదు, శివపురాణంలోనే ఉంది. నేను ఇందులో లేనిది ఏది చెప్పను, నేను చెప్పానంటే అందులో ఉంటుంది. చెంపకం అంటే సంపంగి పువ్వు, కేతకం మొగలి పువ్వు, హిత్వా విడిచిపెట్టి, అన్యత్ సర్వం సమర్పయేత్ ఇంక ఏదైనా శివుడికి వచ్చి రెండు ఇవ్వకూడదు. అప్పుడప్పుడు ఈ మంత్రాలు చదివేటప్పుడు శివస్య దేవస్య ఆ శివాయ దేవాయ నమః అని అక్కడ ఏమిటంటే చెంపక పుష్పం సమర్పయామని ఒక మంత్రం ఉంది. అది నిజానికి తర్వాత వాళ్ళు తెలియక అందులో చేర్చిందట. అమ్మవారికి ఇవ్వాలి చెంపకం, ఆవిడకి చాలా ఇష్టం. ఒక్క శివుడికి మాత్రం చెంపకం సర్వకాలాల్లో నిషేధం అని శివపురాణంలో చెప్పాడు. నేను శివపురాణాన్ని నమ్మాను, అందుకే ఇవ్వట్ల. మా
ఆలయంలో ఎప్పుడూ కూడా చంపక పుష్పం ఇవ్వము, పైనే వేస్తాం తప్ప, ఆలయం పైన వేయాలి తప్ప శివుడి మీద వెయ్యం. అది ఇస్తే ఆ పుష్పం దగ్గరుంటే అక్కడ ఏదో ఒక భయంకరమైన ఘటన జరుగుతుంది. వద్దన్నప్పుడు మనదుకు చేయటం అది. అలాగే బ్రహ్మవైవర్త పురాణంలో తులసీన కదాచన, ఎప్పుడు తులసి నవ్వద్దని ఉంటుంది. డైరెక్ట్గా విఘ్నేశ్వరుడు శాపం పెట్టాడు తులసికి. ఇది బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పారు. ఎప్పుడు నువ్వు నాకు పనికిరావు. కానీ ముద్గల పురాణంలో ఒక్క వినాయక చతుర్థి నాడు తులసి నవ్వచ్చనుంది. ఇప్పుడు ఈ రెండింటికి క్లాష్ వచ్చింది. ముద్గల పురాణంలో వినాయక చతుర్థి నాడు ఇవ్వచ్చని ఉంటుంది, కానీ బ్రహ్మవైవర్త పురాణంలో వద్దు అని చెప్పారు. ఏది పుచ్చుకోవాలి? వ్యాసుడికి వ్యతిరేకంగా లేనంత వరకు ఏ ఋషినైనా స్వీకరించు, వ్యాసుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా ఉంటే అది ఏదైనా తీసి అవతల వారి అని వ్యాసుడు చెప్పాడు. శంకరాచార్యుల వారు మహానుభావుడు ఆయన చెప్పాడు. కంచి పరమాచార్యులు వారు ఇదే చెప్పారు. కాబట్టి బ్రహ్మవైవర్త పురాణం వ్యాసుడిది, అందులో వద్దు అని ఉంది. ఆ శ్లోకం కావాలంటే వాట్సాప్లో మీకు పంపిస్తాను, ఎందుకంటే మా వాళ్ళందరికీ వినాయక చతుర్థి నాడు పంపించమని చెప్పాను. అది బ్రహ్మవైవర్త పురాణంలో నుంచి. బ్రహ్మవైవర్త పురాణం వ్యాసుడిది. ముద్గలుడు ఎంత భక్తుడైనా వ్యాసుడికి వ్యతిరేకంగా ఉంటే అది పనికిరాదు కదా. వేదానికి వ్యతిరేకంగా ఉంటే ఎలా పనికిరాదో, వేదవ్యాసునికి వ్యతిరేకంగా రాయబడిన ఏ పురాణాలైనా రేపు పొద్దున ఏ పద్మాకర సంహితో నేను రాస్తే అది వ్యాసుడికి వ్యతిరేకంగా ఉంటే పట్టుకోకూడదు, వ్యాసుడికి అనుకూలంగా ఉంటేనే స్వీకరించాలి. అలాగే శివపురాణం వ్యాసుడిది, పైగా బ్రహ్మంతటి వాడు రాసింది, నందీశ్వరుడు చెప్పింది. అందులో వద్దు అన్నప్పుడు ఇంక ఏవైనా ఇతరులు రాయబడినటువంటి, ఇతరుల చేత రాయబడినటువంటి సంహితల్లో వాటిల్లో ఉంటే వాటిని పట్టుకోరాదు. ఇక్కడ ఆ ఒక్క పూట భవిష్యత్తులో గండం రావాలి కాబట్టి పార్వతదులో చంపక పుష్పాలు కూడా పెట్టిందనమాట. శివుడు పార్వతి వచ్చి వెళ్ళిపోయిన కళ్ళు తెరవడగా రోజు ఆవిడ వస్తుంది, శివుడికి ఎదురుగుండా కూర్చుంటుంది, ఆయన సేవ చేస్తుంది, ఆయనకి గంధం పూస్తుంది, పూలదండ మెళ్ళో వేస్తుంది. కానీ శివుడు ఎప్పుడూ కళ్ళు విప్పలేదు. ఆవిడ సేవ చేసినప్పుడు, ఆవిడ వెళ్ళాకే కళ్ళు విప్పేవాడు. ఈ పూట ఏమిటో తెలియదు కానీ తదైవ శంకరో ధ్యానం త్యక్త్వా క్షణం అవస్థిత. పర్వతరాజపుత్రి ఆయన దగ్గరికి వెళ్ళింది, దండలు గుచ్చుతోంది. ఆ క్షణంలో శివుడు ఒక్క క్షణకాలం ధ్యానం విడిచిపెట్టి కళ్ళు విప్పి ఆవిడ చూశాట. మొదటిసారి చూశాడు. ఓరి దేవుడోయ్, ఈ పూట నాకు కాలం కలిసొచ్చింది రోయ్ అనుకున్నాడు ఈయన. ఎప్పుడూ కళ్ళు విప్పని శివుడేమో కళ్ళు విప్పి పార్వతిని చూస్తున్నాడు. ఆవిడ కూడా ఆయన ముచ్చటగా చూస్తోంది, పూలదండలు అల్లుతోంది. పైగా వాతావరణం అంతా బాగుంది, వసంత ఋతువు వ్యాపించింది. ఏ వేపు చూచినా కమ్మని పుష్పాల వాసన గుమగుమలాడిపోతున్నది. పైగా ప్రభాత సమయం అనుకున్నాడు ఆయన. తచ్ఛిద్రం ప్రాప్య మథనః ప్రథమం హర్షణేనతు. ఆయన బాణాల్లో ఈ జృంభణము శోషణము కాకుండా హర్షణం తీసుకున్నట్టు ముందుగా మనస్సులోకి ఆ బాణం వెళ్ళిందా. మన్మధుడి దగ్గర ఉన్న ఒక బాణాల్లో ఒక బాణం హర్షణము అనేది కలగజేస్తుంది, అది అరవింద పుష్పం. ఈ పువ్వు వేసామంటే ఒక్కసారి హృదయంలో ఏదో తెలియని ఒక ఆహ్లాదం కలుగుతుంది. ఎంతటి వాడైనా వివాహం చేసుకోవాలనుకుంటాడట. స్త్రీ వ్యామోహం కలిగించేటటువంటి బాణం, దాని పేరు హర్షణము అంటారు. కఠోర దీక్షలో ఉన్నవాడు కూడా దీక్ష విడిచిపెట్టాలి అనేలా చేసే బాణం అది. ఆ హర్షణం అనే బాణం సరిగ్గా ఈ లొసుగుని కనిపెట్టి, ఈ చిత్రాన్ని కనిపెట్టి పార్వతీదేవి ఆయన దగ్గరికి రావడం, శివుడు కళ్ళు విప్పడం, ఇది ఒక కాస్త చిత్రమేగా, లొసుగేగా, అది కనిపెట్టి టక్కన ఎక్కుపెట్టేశాడు ఆయన. చంద్రశేఖరుడి మీదకి అలా బాణం వేసేశాడు. అప్పటికి పైనుంచి రతీదేవి, ఏమండోయ్ ఏమండోయ్ నా మాట వినండి, శివుడి మీద ఆ బాణం వేయకండి బాబోయ్, నాకు ఎందుకో భయంగా ఉంది, ఎప్పుడూ లేనిది నాకు కుడికన్ను ఎదురుతోంది, కుడికాలు ఎదురుతోంది, కుడి చెయ్యి ఎదురుతోందని వణికిపోతూ అంటున్నప్పటికీ వినిపించుకోలేదు ఆయన. చెప్పాను కదా, పోయే కాలం వచ్చినప్పుడు ఎవరి మాట వినాం. వెంటనే ఆ బాణం ఆయన గుండెల్లోకి వెళ్ళిపోయింది. కళ్ళు విప్పి మళ్ళీ కళ్ళు మూసుకుందామన్న శివుడు అలా కళ్ళు విప్పార్చి చూశాడు. విశాలమైన కళ్ళు విప్పాడు. విప్పి పార్వతికేసి చూశాడు. ఆవిడ అందమైన ముఖంతో శివుడిని అలా చూస్తూ దండలు అల్లుతోంది. గంధమేమో జయ విజయ అరగదీస్తున్నారు. అప్పుడు చూసి శివుడు తనలో తాను ఇలా అనుకున్నట్ట, కిం ముఖం కిం శశాంకశ్చ కిం నేత్రే చ ఉత్పలే చ కిం భ్రుకుట్యౌ
ధనుషీ చైతే కందర్పస్య మహాత్మనః. ఇది ముఖమా లేక చంద్రబింబమా? ఇది ముఖమేనా? కాదు కాదు. చంద్రబింబమా? ఇవి కళ్ళ? కాదు కాదు. తెల్లని కలువ పువ్వులు. ఇవి కనుబొమ్మలా? కాదు, మన్మధుని ధనుస్సు. ఈ కనుబొమ్మలు ఇలా చూడడానికి ఎలా ఉన్నాయి? మన్మథ ధనుస్సులా ఉన్నాయిట. ఇవి పెదవులా? కాదు, పండినటువంటి దొండపళ్ళు. బింబము అంటే దొండపండు అనమాట. దొండపండుల్లో ఉన్నాయి, అందుకే పూర్వం బింబాధరము అనేవారు. దొండపండు వంటి పెదవులు అంటారు. కానీ ఈ మధ్యకాలంలో దొండపళ్ళు ఎక్కడ ఏడ్చాయి? ఏ పెదవులు చూసినా వాడి వత్తలైపోయినట్టుగా కనపడతాయి, రంగులు అయిపోతాయి. కారణం ఏంటంటే కలియుగంలో అన్ని కృత్రిమత్వం అని నేను అనలేదు, వ్యాసుడు అన్నాడు. ఇక ఈ ముక్క చిలుక ముక్కులో ఉంది. ఇక స్వరం మధ్య మధ్యలో పరమేశ్వర ఈ పువ్వులు తీసుకో అంటూ శివనామస్మరణ చేస్తోంది. ఆవిడ శివనామస్మరణ చేస్తే మనకు వల్లే శృతి లేని పాట కాదు అది. ఆవిడది అద్భుతమైన కంఠం కదటండి. అమ్మవారు మాట్లాడితేనే సరస్వతీదేవి నేను వీణ వాయించను అంది. ఒక రోజున అమ్మవారి దగ్గర సభ జరిగింది. ఆ సభలో సరస్వతీదేవి చక్కగా వీణ వాయించి పాట పాడింది. ఆ పాట విన్నాక, పాట బాగుంది, నీ వీణానాదం చాలా బాగుంది సరస్వతి అందిట అమ్మవారు. వెంటనే సరస్వతి, ఇంక ఈ రోజు నుంచి నేను పాడను, వీణ వాయించను అందిట. అదేమిటి, నేను బాగుందన్నానుగా అంటే, బాగుంది అని ప్రశంసించిన నీ మాట నా కచ్చపీనాదాన్ని కూడా తిరస్కరించింది. దీనికంటే నీ మాటే బాగుంది, వీణానాదం కంటే బాగుందన్న మామూలు మాటే బాగుంది అన్నదట సరస్వతి. అందుకే నిజ సంలాప మాధుర్య వినిర్భర్సిత కచ్చపి, తన చక్కని సంభాషణతో, ఆ సంభాషణ మాధుర్యంతో కచ్చపీనాదమును, వీణానాదమును కూడా తక్కువ చేసింది. నిజంగా వీణ వాయిస్తే ఎంత బాగుంటుంది, సరస్వతి వాయిస్తే ఎంత బాగుంటుంది. ఆ నాదం కంటే మాట బాగుందన్నమాట. కొంతమంది మాట్లాడితే పాడినట్టు ఉంటుంది, కొందరు పాడితే తాటక వచ్చినట్టుగా ఉంటుంది. వారి వారి అదృష్టం. భగవంతుడు కొందరికి వరం ఇస్తాడు. ఎన్ని జన్మలు ఎత్తండి, ఘంటసాల్లా పాడగలిగేవాడు ఈ ప్రపంచంలో మళ్ళీ ఇంక పుట్టలేదు కూడా. అటువంటి మహానుభావుడు ఓసారి అంటాడు, శృతి లేని నా మతికి చతుర గీతాలేలా, శృతి లేని నా మదికి చతుర గీతాలేలా, గతిరాని పాదాల కతుల నృత్యం మటే, పాడకే నారాణి పాడకే పాట, పాట మాధుర్యాన ప్రాణాలు మరిగెనే. ఎంత అందంగా, శృతి లేని నా మదికి చతుర గీతాలు ఎలా అంటాడు ఆయన. అంటే పాట రాసిన ఆయన అడవి బాపిరాజు గారు, చాలా గొప్పవాడు. నిజానికి శృతి అంటే ఏమిటో ఘంటసాల దగ్గరే తెలుసుకోవాలి. ఆయన ఏం పాడినా అదే శృతి, అదే ఒక మాధుర్యం. అద్భుతమైన పాటలు ఆయన ఏం పాడినా. ఇవి సినిమా పాటలు కాదు, నిజానికి లలిత గీతాలు అంటారు. ఆకాశవాణి వాళ్ళ కోసం ఎప్పుడో మద్రాసులో ఆయన ఈ అడవి బాపిరాజు గారి పాటని రికార్డ్ చేసి ఇచ్చాడు. ఆ పాట ఎన్నిసార్లు కన్నా అదే ఒక మాధుర్యం అన్నమాట. అది భగవంతుడిచ్చిన వరం. అందువల్ల అమ్మవారు శివ శివ అంటోంది. ఆ మాట మహాద్భుతమైన గానంలా ఉందిట. అందుకే ఇది స్వరమా కాదు, కోకిలాలాపం అనుకున్నాడు ఆయన. ఆవిడ శివశివ శివశివ అంటూ ఉన్న మాటలు ఒక గానంలా వినపడుతున్నాయి ఆయనకి. ఇంకా అది నడుమ అసలు ఉందా లేదా అన్నట్టుగా ఉంది. ఇంకా రంగు, ఈ లోకంలో ఏ రంగుని ఆ రంగుతో పోల్చలేం. ఆవిడ వస్త్రాలు పువ్వుల కంటే కోమలంగా ఉన్నాయి. ఆవిడ శరీరం మహాలాలిత్యంతో ఉన్నది అనుకున్నాడు ఆయన. ఆ అద్భుత రూపం కలిగిన పార్వతి ధన్యురాలు. సతీదేవి పార్వతిగా పుట్టినా నేను మతిమారి తపస్సు చేసి ఆవిడని వరించనంటున్నాను, కానీ ఆవిడని వరించకపోతే అసలు నా మనస్సునే భరించలేకపోతున్నాను అనుకున్నాడు ఆయన. ఇలా వర్ణించుకుంటూ అలాగే చూస్తూ ఇక కళ్ళు మూసుకోలేకపోతున్నాడు ఆయన. కళ్ళు మూసుకుందామంటే ఆవిడే గుర్తుకొస్తోంది. దాంతో మళ్ళీ కళ్ళు తెరుస్తున్నాడు. ఇదంతా ఈ బాణ ప్రభావం. మన్మథ బాణం అంత గొప్పదనమాట. సరిగ్గా ఆ సమయంలోనే ఈవిడ మళ్ళీ పూలమాల తీసుకొచ్చి ఆయన మెడలో వెయ్యబోయింది. ఆ సమయంలో ఆవిడ కొంగు కొంచెం జారింది. టక్కున ఆవిడలా పట్టుకోబోయి ఆగిపోయాడండి. శివుడు మహాత్ముడు కదా, యోగి కదా. ఆవిడ అలా పట్టుకోబోయి ఆగిపోయాడు. ఏమి విచిత్రం ఇది!
అనేక సంవత్సరములుగా కఠోర దీక్షతో తపస్సు చేస్తున్న నా మనస్సు ఏనాడు ఈ స్త్రీని చూసి చలించలేదు. ఈ పూట ఎందుకు చలించింది? ఎవడో నా మీద ప్రయోగం చేశాడు. నా తపస్సులో ఎవడో దుర్మార్గుడు విఘ్నం కలగజేశాడు. ఎవడు వాడు అని అంతకామాన్ని అదుపులో పెట్టుకుని ఇలా చూశాడు. పోనీ అప్పుడైనా పారిపోవచ్చు కదా, నా బాణం పనిచేసింది, శివుడు వంగాడు, అమ్మవారిని పట్టుకున్నాడు అని ఆనందంతో ధనుస్సు ఎక్కుపెట్టేట. ఇలా ఒక కాలు ముందుకు పెట్టి ఒక కాలు వెనక్కి పెట్టి వంగాడు నేల మీదకి. నేల మీద మోకాలు చేర్చాడనమాట. అది చాలా డేంజర్. పూర్తిగా నిలబడి బాణం వేయకుండా నేల మీద ఒక మోకాలు ఒక కాలు ఇలా వెనక్కి పెట్టి వామభాగమేమో నేల మీద పెట్టాడు, కుడికాలు వెనక్కి పెట్టాడు, ధనుస్సు ఎక్కువ పెట్టాడు. ఈసారి రెండో బాణం ఎక్కువ పెట్టాడు. ఇది వెళ్ళిందా శోషణమే, శోషించిపోతాడు శివుడు. ఇక కామంతో చిక్కిపోతాడు, ఎండిపోతాడు, హృదయం అంతా గెజగజ కొట్టుకుంటుంది. ఆ బాణం కూడా ఎక్కువ పెట్టాడు. అది అమోఘమైన అస్త్రం. శివుడు అలా చూస్తూ ఉంటే ఎదురుగుండా పొదలో వీడి రోద, వీడి బాణం ఇవన్నీ కనబడ్డాయి. అప్పటిదాకా మన్మధుని పక్కనే ఉన్న అప్సరసలో శివుడు ఇటుగా చూస్తున్నాడని 1 2 3 చక్కని పారిపోయారు. ఇక వసంతుడైతే చెప్పక్కర్లా, తెలివైనవాడు, కెమెరా గుర్తుకు పారిపోయాడు. మళ్ళీ ఒక్కదాకా క్షణంలో అక్కడి నుంచి పారిపోయాడు. అంటే వాళ్ళు కనిపెట్టారు, శివుడిలో ఒక రకమైన రౌద్రం వస్తోందని కనిపెట్టి తెలివైన వాళ్ళు ముందు తప్పుకుంటారు, అజ్ఞానులు అక్కడ ఉండి చావు దెబ్బలు తింటారు. అవేం పట్టించుకోవట్లేదు. ఈయన పైనుంచి రతీదేవి పైకి రా పారిపో అంటుంది ఆవిడ. అవి చూడడం ఏం పట్టించుకోలేదు. ఆనందంతో పరవశించిపోయి ఇంద్రుడికి ఇచ్చిన పని నెరవేరుస్తున్నాను, ఈ రెండో బాణంతో పడగొడుతున్నాను అనుకున్నాడే తప్ప తాను పడిపోతున్నానని ఏమాత్రం ఊహించలేదు ఆయన. ఇంతలో దేవతలు పైనుంచి కంగారు పడిపోయి స్తోత్రం మొదలుపెట్టారట. ఈశ్వర శంభో, తొందరపడకు, కోపగించకు అని పూలవర్షం కురిపిస్తున్నారు. అవేవి శివుడికి ఎక్కట్లేదు. పువ్వులు ఆయన మీద పడ్డంలా, పువ్వులు దారిలో ఆగిపోయేట, అసలు ఆయన దాకా రావట్లా. ఆ వేడికి వాడిపోతున్నాయి పైనే. అంటే శివుడి శరీరం మీద నుంచి అంత అగ్ని వచ్చిందనమాట. ఆ అగ్నికి పైనుంచి వస్తున్న పువ్వులు పైనే కాలి బూడిదే ఎగిరిపోతున్నాయి చుట్టుపక్కలకి. ఆ క్షణంలోనే లలాట మధ్యగా తస్మాత్సవకి నిర్ధృత సంభవ, ఆయన మూడవ కన్ను తెరుచుకుంది. ఆ మూడవ కన్నులో నుంచి భయంకరమైన అగ్నిజ్వాలలు బయటకు వచ్చాయి. ఎర్రగా ఉన్నాయి కొన్ని, నీలలోహితములు కొన్ని, పసుపు రంగులో ఉన్నాయి కొన్ని, ధూమ్రవర్ణంలో ఉన్నాయి కొన్ని. ఆ అగ్నిజ్వాలలు ప్రళయకాలపు అగ్నులు. ప్రళయకాలంలో ప్రపంచమంతా కాల్చి బూడిద చేసి పారేస్తాయి. ప్రళయం వచ్చే ముందు 100 సంవత్సరాలు నిప్పుల వర్షం కురుస్తుందట భూమి మీద. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 100 ఏళ్ళు అలా నిప్పులు కురుస్తూనే ఉంటాయి. ఆ నిప్పులు మొత్తం భూమిని అంతటినీ కాల్చి బూడిద చేసి ఎర్రని అగ్నిగోళంగా మార్చేస్తాయి భూమిని. అప్పుడు భూమి కేవలం నిప్పు కణికలా ఉంటుంది. అప్పుడు మళ్ళీ 100 సంవత్సరములు భయంకర వర్షాలు కురుస్తాయి. ఆ వర్షములు మామూలు కావట. ఇంద్రుడు పైనుంచి విడిచిపెట్టాడా సంవర్త పుష్కలావర్తాది మేఘాలని అన్నట్టుగా మేఘాలు ఆవరిస్తాయి. దబ 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 వర్షం కురుస్తూనే ఉంటుందన్నమాట. ఆ వర్షానికి నీరు నిప్పు అన్నీ ఏకమైపోతాయి. పల్లం ఉండదు, ఇంకోటి ఉండదు. ఈ మొత్తం చరాచర జగత్తంతా జలమయం అయిపోతుంది. కాబట్టి ప్రళయకాలపు అగ్నితో పోలుస్తారు. అందుకే అలాంటి ప్రళయాగ్ని ఆయన కళ్ళల్లోంచి పుట్టింది. ఆకాశం భూమి వ్యాపించింది, మన్మధునికేసి వచ్చింది. క్షణకాలంలో భస్మసాత్కృతవాన్ మదనం, మన్మధుణ్ణి బూడిద చేసింది. గుప్పిడి బూడిద మిగిలిందిట. అంత మన్మథ శరీరం కేవలం గుప్పిడైపోయింది. దేవతలు బాబోయ్ అన్నారు. రురుదుర్ విఫలాశ్చాతి క్రోశంత కిమభూదితి. ఏమిటిది, అన్యాయం జరిగిందని దేవతలు ఏడ్చారు. ఆయన బూడిదైపోయాడు. చుట్టుపక్కల వాళ్ళు ముందే పారిపోయారు. పార్వతీదేవి శరీరం పాలిపోయింది. ఎందుకని? పట్టుకోబోయి శివుడు ఆగాడంటే నా సౌందర్యంలో లోపం ఉంది అని ఆవిడికి బాధ కలిగిందట. పెళ్ళికి చివరిదాకా వచ్చి ఆగిపోతే భార్యకి ఎంత బాధ కలుగుతుంది? అలాంటి బాధ కలిగింది. ఆవిడ వికారం పొందింది. స్నేహితురాళ్ళు బాధపడ్డారు. వెంటనే స్నేహితురాళ్ళు ఆవిడ వెంట పెట్టుకుని వెళ్ళిపోయారట. ఇదంతా జరగటంతో వాడు మన్మధుడు బూడిదవడంతో జయ విజయులు పార్వతిని వెంట పెట్టుకుని హుటాహుటిని వెళ్ళిపోయారు. అసలు శివుడితో మాట్లాడలేదు. రతీదేవి పైనుంచి కిందకి దిగింది. యామండో అని ఒక అరుపరిచింది. తెలుగులో అనలేదనుకోండి, సంస్కృతంలో అంది. హలా అంది.
ఏమో అయ్యిందనమాట. ఈ హలా శబ్దం సంస్కృతం ఉండోయి. అదే పింగళి నాగేంద్రరావు గారు హలాన అగిని అన్నారే, అది సంస్కృతం. అదే దిక్కుమాల ఇంగ్లీష్ వాడు కొట్టేసి హలో అన్నారు. మన సంస్కృతం కొట్టింది అన్నీని. అసలు సంస్కృతంలో లేనిది ఎక్కడుంది? ఈ విధంగా ఆవిడకి ఎంతకు వచ్చి పడిపోయింది ఆవిడ. ఇక శివుడు అనుకున్నాడు, ఇక్కడ ఉండకూడదు, ఉంటే ఈవిడ ఏడుస్తుంది, చాలా గందరగోళం జరిగిపోయింది, ఒక క్షణం నేను కూడా కోపం అదుపులో పెట్టుకుంటే బాగుండేమో అని సామాన్యుడు అనుకుని టక్కన మాయమైపోయాడు. శివుడున్న స్థలం లేదు అక్కడ, శివుడు లేడు, ఆ రాళ్ళు మిగిలాయి. గుడిసెతో సైతం కంటే టెంపరీ టెంటతో సైతంగా మాయమైపోయాడు ఆయన. పోనీ ఆశ్రమం వదిలేయచ్చుగా, ఆశ్రమం కూడా పట్టుకుపోయాడు. నందీశ్వరాదులు వెళ్ళిపోయారు, అందరూ ఎవరిదారిని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకక్కడ మిగిలిందల్లా బూడిద, మన్మధుని బూడిద, రతీదేవి. ఇంకా రతీదేవి ఏడ్చిందండి. నిజంగా ఈ సంస్కృత శ్లోకానికి శ్రీనాథుడు తెలుగులో అద్భుతమైన అనువాదం చేశాడు. ఇందులో సంస్కృతంలో కింకరోమి క్వగచ్చామి కింకృతం దైవతైరిహ, నేనేం చేయను, ఎక్కడికి వెళ్ళను, నన్ను ఎవరు రక్షిస్తారు అని కొంత ఏడ్చింది. ఆ ఏడుపు శ్లోకాలన్నీ అద్భుతమైన పద్యంగా రాశాడు శ్రీనాథుడు హరవిలాసంలో. ప్రతికూలాచరణంబు నా వలన అల్పం వైన నీవందితే, ప్రతికూలాచరణంబు నా వలన నల్పం వైన నీవందితే, ప్రతికూలాచరణంబు నీ వలన అల్పం వైన నేనందితే, కృతమొక్కండును లేని చందమిది లక్ష్మీపుత్ర, కృతమొక్కండును లేని చందమిది లక్ష్మీపుత్ర, ఇచ్చోట నన్నతి దుఃఖాన్విత డిల్చిపోవ తగవా, అధ్వాన్నపు పట్టున. స్వామి, పెళ్ళయ్యాక ఏనాడైనా మనిద్దరం ఒకరికొకరం వ్యతిరేకంగా ఉన్నామా? ఈ ప్రపంచంలో ఎప్పుడో ఒకప్పుడు భార్యాభర్తలంతా తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. ఏనాడు కొట్టుకోకుండా ఉండే భార్యాభర్తలు ఎవడుంటారు? గుండెలపై చేసుకు చెప్పండి. కుదరదు అది. ఎప్పుడో ఒకప్పుడు భార్య భర్తని నీ మొహం తగలయ్యా అనొచ్చు, లేదా భర్త గారి భార్యని డొక్కలో పోటు పడవచ్చు, లేదా ఆవిడని తీసుకెళ్లకుండా కాశీ వెళ్ళిపోవచ్చు. ఏదో ఒకటి జరుగుతాయి. ఈ జీవితంలో ఒకసారైనా కొట్టుకొని దంపతులు లేరు. శివుణ్ణి విడిచిపెట్టి సతీదేవి యజ్ఞానికి వెళ్ళింది, వద్దంటే వినిపించుకోకుండా దగ్ధ అయిపోయింది. ఇంత కథ అయ్యింది. కాబట్టి సతీదేవి కూడా శివుణ్ణి విడిచింది. బ్రహ్మదేవుణ్ణి విడిచిపెట్టింది సరస్వతి, అందుకే గాయత్రి రావాల్సి వచ్చింది. పుష్కర క్షేత్రం రాజస్థాన్లో ఏర్పడింది. ఇక లక్ష్మీదేవి శివుణ్ణి విడిచిపెట్టి కరవేరపురం వెళ్ళింది. 7 కొండల మీదకి శ్రీనివాసుడు వచ్చాడు. త్రిమూర్తుల్లో కూడా తగాదాలు వచ్చాయి భార్యల విషయంలో. కానీ మనిద్దరి మధ్యలో ఎప్పుడైనా తగాదా ఉన్నదా? నీకు వ్యతిరేకంగా జీవితంలో ఒక్కసారైనా నేను నడుచుకున్నానా? నాకు వ్యతిరేకంగా నువ్వు నడుచుకున్నావా? ఈ ప్రపంచంలో ఎక్కడ ఏనాడు లేని అపూర్వ దాంపత్యం మనది. అందుకే కృతమొక్కండును లేని చందమిది అంది ఆవిడ. ఎక్కడా లేని ఇది పూర్వం. అంత ఐకమత్యంతో ఉన్నాం. నీవే నేను, నేనే నువ్వు అనుకున్నట్టుగా బతికాం. మనిద్దరం ఒకరితో ఒకడు విరోధించలేదు. అటువంటిది ఇవాళ నన్ను వదిలిపెట్టి వెళ్ళడానికి నీకు మనస్సు ఎలా ఒప్పింది? ఈ చోట నన్ను ఎంత దుఃఖంలో విడిచిపెట్టి నీ దారి నువ్వు చూసుకుని స్వర్గానికి పోతావా శరీరం విడిచిపెట్టి? ఈ విధంగా నన్ను అధ్వాన్నంలో వదిలేస్తావా? చాలాసార్లు చెప్పాను మీకు, అధ్వాన్నం అంటే దారిలో తినే అన్నం. అధ్వ అంటే మార్గం, అన్నం తినే ఆహారం. అధ్వాన్నం అంటే దారిలో తినే అన్నం. రైలు ఎక్కినప్పుడు అన్నానికి నియమమే ఉంటుంది. ఒళ్ళో పెట్టుకుంటాం, బెర్త్ మీద పెట్టుకుంటాం, నిలబడతాం, తింటాం. రూట్లో నిలబడి తినే ఎలా అయినా వెళ్ళిపోతాం. అదే ఇంట్లో ఉన్నప్పుడు శుచిగా పవిత్రంగా కూర్చుని తినాలి. పిచ్చి పిచ్చిగా తినం. కానీ రైల్లో 1వ నెంబర్ బెర్త్ కానీ లేదా చివరి 72వ బెర్త్ కానీ దగ్గర కూర్చున్నారు. అక్కడే పక్కనే ఉంటుంది శౌచాలయం. చేతులు కడుక్కొని ఇలా మీద చల్లుతూ ఉంటారు వాళ్ళు వచ్చి. ఆ నీళ్లు మీద పడుతున్నా సరే అదే ఆహారం తింటున్నారా లేదా? అది అధ్వాన్నం. దారిలో తినే అన్నానికి పెద్ద శుచి పట్టించుకోవద్దు, ఏదో తినమన్నారు. ఇప్పుడు నా బతుకు అధ్వాన్నం అయిపోయిందండి ఆవిడ. ఆ ఆహారంలో తయారైంది నా బతుకు. అయ్యో ఈ స్త్రీలు ఎంత క్రూరులు అని తను తానే తిట్టుకుంది. దానికి ఆడవాళ్ళు పరమ కోమల స్త్రీలు అయినప్పటికీ ఇప్పుడు తను ఏమని తిట్టుకుంటోంది? భర్త పోయిన వెంటనే గుండె ఆగి చచ్చిపోద్దా ఈ భార్య, నా గుండె ఆగి చావట్లేదు అని తను తానే తిట్టుకున్నది.
ఇక అక్కడి నుంచి దేవతలు తిట్టింది, దిక్కుమాలన్నారు, వీరంతా బాగుండి నా భర్తని ముందుకు తోశారు. పడు అన్న నా సవిత్తి ఒక్కతి లేదు, పడనా సవిత్తి లేదని సామెత ఉంది. అందరూ ముందుకు దూకంటారట, దూకింది ఉండదట. అంటే అర్థం ఏంటో తెలుసా? మాకు మాస్టర్ ఉండేవాడు, ఒరే మీ అందరూ నాతో కలిసి అడవికి రండిరా. అలాగే వస్తాం అని మాలో కుర్రాడు, మరి పులి వస్తేనో అన్నాడు. అప్పట్లో శ్రీశైలంలో పులులు ఉండేవి. పులి రాగానే నేను నేల మీద పడిపోతాను, నా మీద మీ అందరూ పడుకోండిరా. పులి రాగానే ఆయన పడుకుంటాట, ఆయన మీద మనం పడుకోవాలట. అంటే పైన ఉన్నవాడి పులి పట్టుకుపోతుంది, ఈయన అడుగుని ఉంటాడు. అందువల్ల ఎవడన్నా ముందుకు దూకంటాడు, దూకిన తర్వాత తేడా వస్తే పట్టించుకునేవాడు ఉంటాడు. అలా అయిపోయింది నా బతుకు అని ఏడ్చింది. అప్పుడు ఆకాశవాణి, అమ్మాయి ఏం బెంగ పెట్టుకోకు, అఘాయిత్యం చేయకు, నీ భర్త మళ్ళీ బతుకుతాడు, ఒక వరం ఇస్తున్నాను, నీకు శుభం కలుగుతుంది అన్నారు. ఆ శుభం ఏమిటో, శుభం కలుగుతుంది అన్నాం కదా. ఆ విశేషాలన్నీ రేపటి రోజు కార్యక్రమంలో, మళ్ళీ 3వ రోజు కార్యక్రమంలో ముచ్చటించుకుంటాం.